యాహ్! మనము అందరము హ్యాపీగా, ఆనందంగా జీవించాలి అని అనుకుంటామనమాట. అప్పుడేమనుకుంటామంటే ఎన్నో సంకల్పాలు పెట్టుకుంటాము. నా లైఫ్ బావుండాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా దగ్గర మంచి నేను ఆనందంగా ఉండాలంటే బాగా డబ్బులుండాలి, నా దగ్గర సంపద ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మంచి రిలేషన్‌షిప్స్ నాకు మంచిగా బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఉండాలి అని చెప్పేసి చాలా సంకల్పాలు మనం పెట్టుకుంటూ ఉంటామనమాట. దానికి ఏంటి అది ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఎన్నో ఆలోచిస్తుంటాం నిత్య జీవితంలో. ఇది ఇలా ఉంటే బావుంటుంది. మన లైఫ్‌లో అరే! ఇలా జరిగింటే ఇంకా బావుండేదే. ఇలా జరగకపోయుంటే బావుండేది అని చెప్పేసి ఎన్నో అనుకుంటూ ఉంటామనమాట. మన ఆకర్షణ ప్రకారమే మనము అన్నిటిని ఆకర్షిస్తుంటాము. మన లైఫ్‌లో రైట్ నౌ ఏది జరుగుతున్నది అనేది మనం అంతకుముందు మన కొన్ని సంవత్సరాల కిందనో, మనం చిన్నగున్నప్పుడో, అరే! నేను పెద్దగా అయిన తర్వాత ఇలా ఉండాలి. లేకపోతే నా లైఫ్‌లో ఇలా జరగాలి. మనకు తెలియకుండా ఒక్కొక్కసారి ఏమంటే మన కాన్షియస్‌నెస్ కూడా ఉండదు. అది మనం పాజిటివ్‌గా థింక్ చేస్తున్నామా? నెగెటివ్‌గా థింక్ చేస్తున్నామా? అని చెప్పేసి ఆ కాన్షియస్‌నెస్ ఉండకుండా మనం థింక్ చేస్తూ ఉంటామనమాట. అదేమైపోతుందంటే మేనిఫెస్ట్ అయ్యి మన జీవితంలో వచ్చేస్తుంది. అరే! మరి వచ్చిన తర్వాత అది మంచయితే బాగానే ఉంటుంది. ఒక్కోసారి అది నెగెటివ్ అయిందనుకో, అరే! నా లైఫ్‌లో ఎందుకిలా కష్టాలొస్తున్నాయి? ఇలా అనుకుంటామనమాట. కానీ మనము మన ఆలోచనలనేది మనం ఎప్పుడైతే కాన్షియస్‌నెస్‌గా, అవేర్‌గా నాకు ఇలా ఉండాలి, నా జీవితం సంపూర్ణంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో, ఆ విశ్వం మన కోరికలు కంపల్సరీ అందరి కోరికల్ని మనని నెరవేరుస్తుందంట అండి. మనము బలంగా ఫస్ట్ అడగాలనమాట. అడగాలి, మనము నమ్మాలి, విశ్వం మనకు కంపల్సరీ ఇస్తుంది అని చెప్పేసి, దాని తర్వాత స్వీకరించాలనమాట. కానీ ఒక్కొక్కసారి ఏమైతుందంటే, మనం ఎన్నో అనుకుంటాము. మనకి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. కానీ హ్యాపీగా ఉండలేకపోతామనమాట. ఎందుకు? అరే! నేను హ్యాపీగా ఉండాలి, నాకు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసేసి మనం అనుకుంటున్నాము. ఎందుకు జరగట్లేదు అనంటే, అప్పుడు ఈ కర్మ సిద్ధాంతము అనేది వస్తుందనమాట. మనకి రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏంటి కర్మ సిద్ధాంతము అని చెప్పేసనంటే, ఇనీషియల్‌గా మనం ఏం చేస్తుంటాము, నేను అని అనుకుంటాము. ఆ నేను అంటే ఏంటి? నేను చిన్నప్పటి నుంచి నేను పలానా వాళ్ళకి పుట్టాను. పలానా నేను అనంటే ఒక అమ్మాయిని. నేను పలానా వాళ్ళకి పుట్టాను. నేను ఈ క్యాస్టు, ఈ కంట్రీ నాకు ఇంతమంది పిల్లలు, మాకు ఈ హస్బెండ్ ఇంతే లిమిట్ చేసుకుంటాం. నేను అంటే మనం ఈ శరీరం గురించి అనుకుంటాము. ఈ నేను అనేది మనం భగవంతుని యొక్క బిడ్డలము అంటే భగవంతుని యొక్క బిడ్డే అనమాట మనమొచ్చాము. ఏ క్వాలిటీస్ అయితే భగవంతునిలో ఉన్నాయో ప్రేమ, కరుణ, జాలి, కంపాషను అలాంటి మంచి గుణాలన్నీ మనలో ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకొచ్చామో, ఆ గుణాలన్నీ మనం మర్చిపోతామన్నమాట. భగవంతుడు వేరు, నేను వేరు అని అనుకుంటామన్నమాట. కాదండి మనమే భగవంతులము. ప్రతి మనిషిలోనూ చెప్తారు కదా! ప్రతి మనిషి భగవంతుడి స్వరూపం అంటాం. కానీ ఎంతమంది మనం ఆ నిత్య జీవితంలో మన హస్బెండ్‌ని కానీ, పిల్లలు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళని కానీ, మనం తిట్టిన వాళ్ళలో గూడా భగవంతుని చూడాలి అని అంటారనమాట. ఆ నేను అనేది మర్చిపోతున్నామనమాట. ఆ నేను అనేది మనం కాన్షియస్‌నెస్ ఉండాలి. అసల నేను కూడా భగవంతుని స్వరూపమే. నాలో గూడా ఆ భగవంతుని తత్వాలు ఉన్నాయి అని చెప్పేసేసి. మరి మనం నిత్యము చేసే పనులనమాట. ఏమేం పనులు చేస్తూ ఉంటాము? మనం రొటీన్‌గా పొద్దున్న లేసామా, ఓకే. మన పనులు నిత్యం మన బాడీకి కావాల్సిన స్నానం చేసుకున్నాం, బ్రష్ చేసుకున్నాము, ఫుడ్ తిన్నాము. మా పిల్లల్ని పంపించామా, ఇదే నేను అని అనుకుంటాం. నేను అంటే అది కాదమ్మా. మన సోల్ యాక్చువల్‌గా మన సోల్ అనేది మనము ఒక పర్పస్ మీద మనం ఈ లెసన్ నేర్చుకోవాలి అని చెప్పేసి మనము భూమి మీదకొస్తామనమాట. కానీ మనం ఏం చేస్తామో అది అనేది మర్చిపోతామనమాట మనము. మనం భూమి మీదకొచ్చిన పర్పస్ ఏంటి అని చెప్పేసి మర్చిపోయి, నేను అంటే ఇదే నా జీవితము. నేనొక డాక్టర్‌నా అయితే నేను పొద్దున్నే లేయాలి, వెళ్ళి సేవ చేయాలి. ఇంజినీరా లేకపోతే కంప్యూటర్‌లో పని చేస్తున్నానా నేనిది చెయ్యాలి. నిత్య జీవితంలో నిత్య కార్యక్రమాలు ఇవే. ఇదే నేను అనుకుంటాం. కానీ మన సోల్ అనేది ప్రతి జన్మ అనేది ఒక లెసన్ నేర్చుకోవడానికొస్తుంది. కొన్ని జన్మలంట అండి మనము కేవలము కోపాన్ని అధిగమించడానికే పుడతామంట. కోపము, ద్వేష, ఈర్ష, అసూయ, కరుణ, జాలి ఇలాంటివన్నీ నేర్చుకోవడానికే మనం భూమి మీద ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకోవడానికి ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని వందల జన్మలు కూడా అయిపోతుందంట.
ఇలా కోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని జన్మలు అలా కోపంనే అనుభవిస్తూ వస్తుంటారంట. అందరిని పక్కన చుట్టుపక్కల వాళ్ళని, వాళ్ళనే కోపట్టుకుంటుంటారు. చుట్టుపక్కల వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆ కోపం అనుభవించి, అనుభవించి ఆ సోల్ అంట అబ్బా! నాకింక ఈ కోపం అనేది చాలు. నేను ఈ కోపాన్ని నేను అధిగమించాలి అని అలా కొన్ని జన్మలు అసలు తనకి ఆ కోపంలోనే ఉన్నాను అనేది కూడా తనకు తెలీదంట. నా లైఫ్ అంతా కోపం వల్లే స్పాయిల్ అయిపోతుందని తెలీదంట. అలా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆ కోపాన్ని ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తాడంట. ఆలోచన అనేది అది కొంచెం ఒక సోల్ అనేది కొంచెం ఏజ్ అయిపోయి కొంచెం మెచ్యూరిటీ లెవెల్‌కొచ్చినప్పుడు మనకు చెప్తారు కదండీ! బాలాత్మ, వృద్ధాత్మ, యవ్వనాత్మ ఇలా చెప్తారనమాట. సోల్ అనేది రకరకాల లెవెల్స్‌లో ఉంటుంది అని చెప్పేసి. అలా కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని జన్మలయిన తర్వాత మన సోల్‌కి ఆ మెచ్యూరిటీ వచ్చి, నేనింకా ఈ కోపాన్ని వదిలేయాలి. నెక్స్ట్ జన్మలో అన్నా నేను కోపాన్ని జయించాలి, శాంతమూర్తిగా ఉండాలి, అందరితో ప్రేమతో ఉండాలి అలా అనుకుంటామంట. కానీ అనుకున్నా కానీ, అది కూడా కొన్ని జన్మలు పడుతుందంట ఆ కోపాన్ని అధిగమించడానికి. కొంతమంది తొందరగా అధిగమిస్తారంట, కొంతమంది లేట్‌గా అధిగమిస్తారంట అసలకైతే. అలా మనం మన సోల్‌కనేది ఒక మనం ఒక లెసన్ నేర్చుకోవడానికని వస్తామనమాట ఈ భూమి మీద. దాన్ని మర్చిపోయి మనం నిత్యము మనం చేసే పనులు మనము మనం దీంట్లలోనే మన కర్మల్లోనే మనము కొట్టుకులాడుతూ ఉంటామనమాట. దాని నుంచి బయటపడాలి అని అంటారనమాట. ఇవన్నీ కూడా మనము చదువుకున్నాం మాస్టర్స్. నేను ఆల్మోస్ట్ ఈ చాప్టరు 4 5 వీక్స్ నుంచో ఇదే చెప్తున్నాననమాట. సో దట్ మనకి ఈ కర్మ సిద్ధాంతం అనేది ఆహ్, నుంచి బయటపడడం ఎలా అని చెప్పేదేసి. కేవలము మనము ఈ కర్మలోనే సరే ఇప్పుడు ఈ కర్మలనేది మనకొచ్చేసాయి. ఈ కర్మలు మనం ఇలా బాధపడుతూ కష్టంగా ఇలాగే మనం జీవితం గడపాలా అంటే లేదండి. మనకి రెండవ చాప్టర్‌లో మనకి ఈ కర్మల నుంచి విముక్తి ఎలా అనేది చెప్తారనమాట. మన ప్రతి దినచర్యలోనూ, చేసే పనిలోనూ సంపూర్ణ ఆనందంతో చేయాలి అనేసి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏమంటే, మన దినచర్యలో మనం ఉండకూడదు. మన పని మాత్రమే ఉండాలి. సో, మనం చేసే పనులు చేయాలి కానీ, అదే మనం అయిపోకూడదనమాట. సపోజ్ నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకోండి. ఎంతసేపు నేను దాంట్లోనే ఉండిపోవడం కాదు. నేనొక తల్లినైతే పిల్లలకి సేవ చేస్తూ, అది మన బాధ్యత మాత్రమే, కర్తవ్యం మాత్రమే. కానీ, నీ సెల్ఫ్ గురించి మనం ఆ పనుల్లో ఉండిపోకూడదు. మనంగా ఉండాలనమాట. మన గురించి మనం కూడా ఆలోచించాలి. అసలకి మన లైఫ్ పర్పస్ ఏంటి? మనకి ఆనందం ఇచ్చేదేంటి? వాటి గురించి మనం ఆలోచించాలి. ఇంకోటేమంటే, మనం ఏ పని చేశా కానీ దాని ఫలం ఆశించకూడదనమాట. మనం చేసే పనులు మనం నిరంతరం చేసుకుంటూ వెళ్ళాలి. దాని ఫలాపేక్ష ఉండకూడదు అని చెప్పేసి. ఫోర్త్ పాయింట్ ఏమంటే, మనం చేసే పనులు ప్రతి ఒక్కటి మన నిత్య జీవితంలో మనం కాన్షియస్‌గా, అవేర్‌నెస్‌గా చెయ్యాలి అని అంటున్నారనమాట. ఆ అవేర్‌నెస్ అనేది ఎలా వస్తుంది అనంటే, కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్, యోగా, ఆసనాలు మరి మనము మన మనది మనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే కొన్ని యోగ శాస్త్రాలు కానీ, ఇవన్నీ లాస్ట్ చాప్టర్‌లో ఉన్నాయండి. అది నేను చెప్తాను. నెక్స్ట్ ఏమంటే, మనం చేసే ప్రతి పని ఈ క్షణంలో సంపూర్ణంగా ఉండాలి. మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, ఎప్పుడు పాస్ట్‌లోన 90% అండి మన ఆలోచనలు పాస్ట్‌లో గతంలో మనం ఏం చేశాము, అరే! నిన్న ఇలా జరిగింది, మొన్న అలా జరిగింది, ఎప్పుడో 2 ఏండ్ల కింద ఎవరో ఒక మాట అన్నారు. వాళ్ళు నన్ను ఇంత మాట అన్నారే, ఇంత అవమానం చేశారే, లేకపోతే నాకిలాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అని చెప్పేసి పాస్ట్‌లో నేనింత హ్యాపీగా ఉన్నాను. అసలు ఈరోజు మరి ఎందుకు హ్యాపీగా లేవు అంటే అది చెప్పలేరనమాట. చాలా వరకు 90% ఆఫ్ ద పీపుల్ గతం గురించే ఆలోచిస్తూ వాళ్ళ ఒక టైమ్‌ని వేస్ట్ చేసుకుంటారనమాట. ఇంకొంతమందికేమో ఎప్పుడు ఫ్యూచర్ గురించి కంగారు ఉంటుందనమాట. అరే! రేపొద్దున ఏమైతుందో? సంవత్సరం తర్వాత మా పిల్లల కాలేజీలు ఫీజులున్నాయా? లేకపోతే వీళ్ళ డబ్బులు మనకు సరిపోతాయో లేదో? ఉన్న డబ్బులు సరిపోతాయో లేదో? అలా ఎప్పుడూ ఆ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా కాకుండా మనము వర్తమానంలో ఎప్పుడు మనకి ఈ క్షణం అనేది చాలా ఇంపార్టెంట్. వర్తమానంలో ఉండాలి అని అంటారనమాట. ఎప్పుడు ఏ పని ఇప్పుడు నువ్వు చేసేది ఈ క్షణం నీ దగ్గర ఉన్నది ఏమంటే పాస్ట్‌ని చేంజ్ చేయలేవు, ఫ్యూచర్‌ని చేంజ్ చేయలేవు. నీ దగ్గర ఉన్నది ఓన్లీ ఈ క్షణం మాత్రమే. ఈ క్షణం నువ్వు హ్యాపీగా ఉన్నావు అననంటే అదే రేపొద్దున నీ పాస్ట్ అయితుంది. అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావని చెప్పేసి. ఆ రేపుడు గూడా నువ్వు ఆ క్షణంలో నువ్వు హ్యాపీగా ఉన్నావంటే ఎప్పుడూ నువ్వు హ్యాపీగానే ఉంటావు. అప్పుడు నీ పాస్టు, ప్రెజెంటు, ఫ్యూచరు 3 హ్యాపీగానే ఉంటావనమాట. ఈ క్షణం గురించి గూడా చాలా వివరంగా అప్పుడు చెప్పాను మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే మన
ఎందుకంటే ఈ క్షణంలో ఎందుకు జీవించాలి అంటున్నారంటే, అందరికీ మరణం అనేది ఎప్పుడొస్తుందో తెలీదనమాట. దాన్ని మరణాన్ని మనము ఆనందంగా ఆస్వాదించాలి అంటే, ఈ జీవితాన్ని గూడా నిండుగా మనము ఆస్వాదించాలి అంటున్నారు. ఎప్పుడు మనము జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తాము? ఈ క్షణము మనం ఎప్పుడు ఈ క్షణాన్ని ఆనందంగా ఉండి, దీనికి ఈ మూమెంట్‌కి మనం వాల్యూ ఇచ్చినప్పుడే, అప్పుడే ఆనందంగా ఉంటాము అని అంటున్నారనమాట. ఎప్పుడు ఎవరి మీద కానీ నిందలు, ఆరోపణలు ఇవన్నీ ఈ ద్వంద్వ స్వభావాలు ఇది చెయ్యాలా? వద్దా? ఈ కన్‌ఫ్యూజన్‌లు, డైలమాలు వీటన్నిటి నుంచి బయటపడండి అని అంటున్నారనమాట. నెక్స్ట్ ఏమంటే బాధ్యతాయుతమైన కర్మల ద్వారా గత కర్మ ధోరణులు అరికట్టాలి. ఈ పాయింట్ కూడా నేను చదివాను మాస్టర్స్. ఒక్కసారి నేను చిన్నగా రీక్యాప్ చేస్తాను. హ్మ్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏదైనా కానీ మనకి బలమైన ప్రతిచర్యను సృష్టిస్తే, బలమైన అనుభవాన్ని వక్రీకరిస్తాము. మనం ఏదైనా విపరీతంగా అంటే నాకిదంటే చాలా భయము. ఒక పామంటే నాకు చాలా భయము. ఒక తేలంటే భయము. లేకపోతే అబ్బా! వీళ్ళంటే నాకు అసహ్యం అసలుకైతే. వీళ్ళు ఇలా మాట్లాడతారు. అలా ఎప్పుడైతే మనము బలమైన ప్ర ప్రతిచర్య అనమాట. ఎమోషన్స్ రిలీజ్ చేస్తామో, అబ్బా! ఇదంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టము. లేకపోతే ఇదంటే ఈ కలర్ అంటే నాకిష్టము. నేనింక అన్నీ ఈ కలర్ డ్రెస్సులే ఏస్తాను. ఈ హీరో అంటే ఇంక నాకు చాలా అసలు అని నాకు ఈ ఫుడ్ అంటే నాకు పిజ్జాలంటే చాలా ఇష్టము. ఇంక నేను అని చెప్పేసి ఎప్పుడైతే ఆ ఇష్టం అనేది ఇష్టం ఉండాలండి. కానీ ఎప్పుడైతే ఆ ఇష్టం అనేది విపరీతంగా వెళ్ళిపోతుందో, అప్పుడు మళ్ళీ మనం ఆ కర్మ ధోరణిలోకెళ్ళిపోతామనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక పిజ్జా ఎగ్జాంపులే తీసుకున్నాననుకోండి. నాకు పిజ్జా అంటే చాలా ఇష్టము. అలా అని చెప్పేసి అసలు పిజ్జా చూసిన వెంటనే నేను తట్టుకోలేక నా కడుపుకి 2 పీసులు తింటే సరిపోతుంది. అలా అని ఇష్టమని చెప్పేసి 4, 5 పీసులు తిన్నాననుకోండి. అలా ఎప్పుడు పిజ్జా కనిపించినప్పుడంతా నేను అలాగే తింటూ ఉంటే ఏమైతుంది? నాకు ఒబెసిటీ రావడమో, డయాబెటిస్ రావడమో ఇవన్నీ జరుగుతాయన్నమాట. దానివల్ల మళ్ళీ బాధల్లో పడతాను. సో, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనం కర్మ అలా సృష్టించుకుంటాము. అలాగే వీళ్ళంటే ఇష్టము, వాళ్ళంటే నాకిష్టం లేదు. ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఆ స్ట్రాంగ్ ఎమోషన్స్ మనం రిలీజ్ చేస్తామో, ఇష్టం లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో, అది మన మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. సపోజ్ నాకు మా అత్తగారంటే ఇష్టం లేదు. అబ్బా! ఈమె ఎప్పుడు నా తల తింటూ ఉంటుంది. ఏదో నేనెంత మంచిగా చేశా గానీ, ఏదో ఒకటి నన్ను వంకలు పెడుతూ ఉంటుంది అని అనుకున్నాననుకోండి. అప్పుడేం చేస్తాను, ఆమె నా పక్కనే తిరుగుతున్న పాపం ఆమె ఒక్కొక్కసారి మంచిగా ఉన్నా గానీ, నా పక్కన ఉన్నా కానీ, నా మైండ్ ఏం చెప్తుంటుంది, అమ్మో! మీ అత్తగారు పక్కన ఉన్నారు, పక్కన తిరుగుతున్నారు అని చెప్పేసంటే, నాకు తెలియకుండా ఆ టెన్షను, ఆ ఇష్టం లేనితనము అనేది ఏమైతుందంటే, ఆ భావోద్వేగాలు నెగెటివ్ ఎనర్జీకి అట్రాక్ట్ అయిపోతాననమాట. నా నా రూము, నా ప్రశాంతత అన్నీ బాగున్నాక నా ఇంట్లో సమయము బావుంటుంది. మా అత్తగారు గూడా హ్యాపీగానే ఉంటారు. ఆ ఇష్టం లేదు ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూసి అసహించుకుంటామో, ఒక వ్యక్తిని లోపాన్ని చూస్తామో మనము అప్పుడేమైతుందంటే, మన మైండ్‌లో తిరుగుతూ ఉంటుందండి. ఎంత లేదన్నా ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అమ్మో! ఈవిడొచ్చేసింది అని చెప్పేసేసి, ఆ పక్కన మనకి ఆ ప్రశాంతత, ఆ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది మనం పోగొట్టుకుంటామనమాట. ఎప్పుడైతే ఆ ఇన్నర్ హ్యాపీనెస్ పోగొట్టుకుంటామో, మనకు తెలియకుండానే మనం నెగెటివ్ వేవ్స్‌ని నెగెటివ్ ఆలోచనలొచ్చినప్పుడు, ఆ నెగెటివ్ తరంగాల్ని మన రూమ్‌లో, మన ఇంట్లో అంతా మనం ప్రసారం చేస్తామనమాట. అవి అలా నెగెటివ్ తరంగాలేమైతాయంటే, ఒక క్లౌడ్‌లాగా తయారయ్యి, అవి మళ్ళీ మననే రివర్స్ కొడతాయనమాట. మనకి ఏదో తెలియని అశాంతి అనేది మన హార్ట్‌లో వచ్చేస్తుందనమాట. ఏదో తెలియని వైరాగ్యము, విరక్తి, అశాంతి ఇలాంటివన్నీ డిప్రెషను ఇలాంటి వాటికంతా మనం లోనయితామనమాట. సో, ఇవన్నీ కాన్షియస్‌గా మన నిత్య జీవితంలో అందుకోసమే ఎవ్వరి మీద ఎ ఏ ఎవరి మీద కానీ, ఏ పరిస్థితుల మీద అయినా కానీ, నేనెప్పుడూ హ్యాపీగానే ఉండాలి అని అనుకుంటాము. కానీ ఒక్కొక్కసారి మనిషన్నాక కష్టాలు వస్తాయి. వస్ వ వ వచ్చినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలండి. అనుభవించాలి. అరే! నాకు ఇప్పుడు ఎప్పుడూ నేను హ్యాపీగానే ఉండాలంటే కుదరదు. మనము ఈ జీవితం ఇక్కడ భూమి మీదకొచ్చింది ఎందుకంటే, మనము పాఠాలు నేర్చుకోవడానికి, లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి ఒయ్ ఒయ్ ఎ ఏవో ఎన్నో ఉంటాయి మనం నేర్చుకునేది. నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను అననంటే, అప్పుడు నువ్వు ఎలా నేర్చుకుంటావు నీకొచ్చిన జీవిత పాఠాన్ని? పక్కన వాళ్ళు నీకేదో ఒక కష్టం వచ్చినప్పుడే, అప్పుడే ఆలోచిస్తావనమాట. నాకెందుకు ఈ కష్టం వచ్చింది? నేను ఏం చెయ్యాలి ఈ కష్టంలో ఉండి బయటపడడానికి? అప్పుడు మన బ్రెయిను, మన హార్ట్ అవన్నీ కరెక్ట్‌గా అలైన్ అయ్యి కరెక్ట్‌గా చేస్తుందనమాట. సరే నేనిప్పుడు ఈ కష్టాల్లో నాకిప్పుడు
ఏదో కష్టమొచ్చింది. నాకు అనారోగ్యమొచ్చింది. కానీ ఈ అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ మంచి మంచి చేయగలుగుతాను? నా వల్ల ఇతరులకి ఏమి ఉపయోగపడుతుంది? లేపోతే నాకు నేను ఏం చేయగలుగుతాను అనేది మనకు ముందు ఇంపార్టెంట్ అనమాట. మనం హ్యాపీగా ఉండాలి. మనని మనం ఎప్పుడు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేసుకొని, అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే తొందరగా ఆ కష్టంలో నుంచి మనం యాక్సెప్ట్ చేయాలి. అరే! నాకే ఎందుకు ఇలాంటి హెల్త్ ఇష్యూ వచ్చేసింది? నాకే ఎందుకు డబ్బు లాస్ అయ్యింది? అందరూ బావున్నారు కదా! అని ఎప్పుడైతే మనం కంపేర్ చేసుకుంటామో, అది ఇంకా మనం కొలాప్స్ అయిపోతామనమాట. అసలకైతే ఆ కంపారిజన్ అనేది మనలో ఇంకా నిరాశ, నిస్పృహ ఇలాంటివి తెచ్చుకుంటాయన్నమాట. ఇంకా ఎక్కువ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనము ప్రశాంతంగా, శాంతంగా ఓకే. వచ్చిందా, కష్టం వచ్చిందా, నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇది నా గత జన్మ ధోరణే గత జన్మలో వచ్చిన కర్మని నేనిప్పుడు అనుభవించడానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఇది అయిపోతుంది. ఒకటి మాత్రం మాస్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే, ఎప్పుడు లైఫ్ ఒకేలాగా ఉండదు. మనం మనకి టైం బాలేనప్పుడు గూడా మనము ఓపికగా దాన్ని యాక్సెప్ట్ చేసి, ఆ టైం గూడా మనం హ్యాపీగా ఉంటూ, ఇతరులకి ఏదో ఒక మన చేతనైనంత సహాయం చేస్తే, ఆ కష్టం అనేది చాలా తొందరగా మనల్ని వదిలిపోతుందనమాట. ఆ క్షణం గూడా నువ్వు హ్యాపీగా ఉండు అని అంటున్నారిక్కడ. సో, అదే అంటున్నారనమాట. ఏదైనా కానీ బలమైన ప్రతిచర్యను సృష్టిస్తే మన అనుభవము వక్రీకరిస్తుంది. అదే మనము సమదృష్టితో ఉంటే ఆ రకమైన అనుభూతికి సంబంధించిన కర్మ మనలో కరిగిపోవడం ప్రారంభిస్తుంది. దీనిని స్థితప్రజ్ఞత అంటాము. ఇటువంటి స్థితప్రజ్ఞత మన కర్మ నిర్మాణం మొత్తం కూలిపోతుంది. చూడండమ్మా మన కర్మ నిర్మాణం అనేదే మొత్తము కుప్పకూలిపోతుందంట. హ్మ్. పెద్ద పెద్ద యోగులు, ఋషులు వాళ్ళంతా స్థితప్రజ్ఞతో ఉంటారు చూడండి. అన్నిటికీ ప్రశాంతంగా ఎలాంటి ఎమోషన్స్ ఇవన్నీ లేకుండా అలా ఉంటారనమాట. ఏది జరిగినా, ఏ అనుభవమైనా అది మన మన సమ్మతితోనే జరుగుతుంది. ఏదండి ప్రతి కష్టము, ప్రతి మంచి అన్నీ కూడా అది మనము సమ్మతిస్తేనే మన జీవితంలో వస్తుంది అని అంటున్నారనమాట. కనుక జీవితంలో ఏది ఎలా ఉన్నా, ఎలా జరిగినా ప్రతిదీ దాన్ని ఉన్నది ఉన్న విధంగా అనుభవించగలిగి జీవితంలో అన్ని రుచులను ఆస్వాదించగలుగుతాము. నెక్స్ట్ పాయింట్ అమ్మా. మనం చేసే పనులు ఉదాత్తమై, సంకల్పాలతో కూడి, ఉత్సాహభరితమై ఉండాలి. మన ఇంటెన్షన్స్ అనేది నోబుల్‌గా ఉండాలంటమ్మా మనము. ఎప్పుడైతే మనము మన ఇంటెన్షన్స్ అనేవి ఏదైతే మన సంకల్పాలనేది మంచిగా ఉంటాయో, మళ్ళీ అప్పుడే మనము ఆ పనులని మనం బాగా ఉత్సాహంగా, ఎంతూజియాజంగా చేయగలుగుతాము అని అంటున్నారనమాట. దానికి మన మన సంకల్పాల సాకారంలో ఆనందాన్ని వెతుక్కోవడం లేదు. ఆనందంగా చేస్తున్న పనులకు సంకల్పాలను జత చేరుస్తున్నాము. మనం ఇప్పుడు సంకల్పాలు పెట్టుకుంటున్నాం కదమ్మా! సంకల్పాలలో మనము ఇప్పుడు ఓకే. నాకు ఇంత డబ్బు వస్తుంది. ఒక రూ. 1,00,00,000 రూ. 1,00,00,000 వస్తేనే నేను ఆనందంగా ఉంటాను. ఓకే. నాకిప్పుడు ఈ హెల్త్ ఇష్యూ పోతేనే నేను ఆనందంగా ఉంటాను. అలా అనుకోకూడదంట. మనము ఆనందంగా చేస్తున్న పనులకి సంకల్పాలను జత చేర్చాలన్నమాట. అరే! ఇప్పుడు నాకేదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూ నుంచి బయటపడిపోతే నేను ఇంకా ఇతరులకి ఏమి సహాయం చేయగలుగుతాను? ఇంకా పనులు చాలా చక్కగా చేయగలుగుతాను కదా! ఏదో ఒకటి సమాజానికి, నాకు, వ్యవస్థకి ఉపయోగపడేది. అలా అప్పుడు మనం ఆనందంగా ఏ పని చేశా కానీ నాకింత డబ్బు వస్తే నేను చక్కగా దాన ధర్మాలు చేయడానికో, లేకపోతే నాకు ఏది ఆనందం ఇస్తుంది, లేకపోతే ఒక స్పోర్ట్స్ కానీ, యాక్టివిటీస్ మనం ఆనందంగా చేసే వాటికే సంకల్పాలు జత చేర్చాలి అని అంటున్నారనమాట. అప్పుడే మనం ఆనందంగా చేసే పనులకు ఉత్సాహం జతచేరి చేసేందుకు కావాల్సిన జీవశక్తిని చేసే వి చేసే విధానంలో తీవ్రత అంటే ఇంటెన్సిటీ ను మన చుట్టూత బలమైన ఆరాను కలిగించి చేసే పనిలో ఫోకస్ పెంచుతుంది. ఎప్పుడైతే మనం ఆనందంగా మన పనులను మన సంకల్పాన్ని చేస్తే అంటమ్మా
అప్పుడు ఏదైనా చూడండి మనం ఇష్టం లేకుండా చేశామనుకోండి, దాంట్లో జీవశక్తి ఉండదు. ఓకే. ఒక కూర వండినా కానీ మనము అది ఇష్టం లేకుండా చేశామనుకోండి, అప్పుడు అది టేస్టీగా వస్తుందమ్మా? రాదు కదా! ఏదైనా కానీ మనం ఆనందంగా జీవిస్తేనే అప్పుడు అది దాంట్లో జీవశక్తి వస్తుందంట. అప్పుడే ఆ చేసే దాంట్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది అని అంటున్నారనమాట. మన ఆరా గూడా మనం చేసే ఎప్పుడైతే హ్యాపీగా అరే! నేనిప్పుడు ఈ క్లాస్ చెప్తున్నాను అని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నా ఆరా కూడా ఎక్స్‌పాండ్ అయితుందమ్మా. ఎక్స్‌పాండ్ అయ్యి నా ఫోకస్ గూడా అసలకి కరెక్ట్ పెంచుతుందనమాట. అదే నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను ఆ పనులు, ఈ పనులు చేసుకుంటూ అలా చెప్తున్నాననుకోండి, వెంటనే అప్పుడే మీకే తెలిసిపోతూ ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఆనందంగా చేసినప్పుడే ఆరా గూడా పెరుగుతుంది, మన ఫోకస్ పెరుగుతుంది, మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, జీవశక్తి గూడా ఇన్వాల్వ్ అయ్యుంటుంది అని చెప్తున్నారు. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించిపోతున్నామన్న బాణంలా లక్ష్య సాధన సహజంగా ఎదురయ్యే ఎటువంటి గడ్డు ఆటంకాలనైనా సునాయాసంగా అధిగమించగలిగి అనంత అంతర్గత బలాలతో సంకల్పాలు సాకారం చేసుకునే ప్రయత్నంలో సంతృప్తిని, ఆనందాన్ని అనుభవించగలుగుతాము అంటున్నారనమాట. ఎప్పుడైతే మనము ఇవన్నీ పెట్టి చేసినప్పుడు ఒక బాణం ఎలా దూసుకెళ్ళిపోతుందో, అలా అన్ని కష్టాలని అంతా మనము అధిగమించి మనము చాలా సంతృప్తిగా, ఆనందాన్ని అనుభవించగలుగుతాము అని చెప్తున్నారు. పనిలో తీవ్రత ఉండటం వేరు, పనిలో ఒత్తిడి ఉండడం వేరు. నాకు కూడా తెలీదమ్మా. నేను ఈ 2 ఒకటే అనుకున్నాను. కానీ ఈ బుక్‌లో చదివిన తర్వాత అర్థమైందనమాట. ఏంటి తీవ్రత వేరు, ఒత్తిడి వేరు, అసలు ఎలా వేరు అని చెప్పేసనేది. కేవలం మన కోసం ఏర్పరచుకున్న సంకల్పాలతో మనం సాధించాలనుకున్న ప్రతిఫలాల నుండి మనం ఆనందం జోరుకోవాలని చూస్తే పనిలో ఒత్తిడి కలుగుతుంది. ఎప్పుడైతే మన సంకల్పాలు మన కోసమే కాక ఇతరుల కోసం మరి విశ్వ శ్రేయస్సు కొరవైతే మన పనిలో తీవ్రత మాత్రమే ఉంటుంది. ఒత్తిడి ఉండదు. మనకు ఎప్పుడు పని ఒత్తిడి కలిగిందనిపించినా అది మన ఇగో ఉందని అర్థము. మనకు ఎప్పుడు పనిలో తీవ్రత ఉందని అనిపించినా అక్కడ మన జీవ చైతన్యము అంటే కాన్షియస్‌నెస్ ఉంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ అమ్మ ఎప్పుడైతే మనము ఈ మ మన పనిలో ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అయితున్నామో, అబ్బా! ఎట్లా చేయాలో, ఏంటో అలా ఒత్తిడికి ఎప్పుడైతే మనం గురైతున్నామంటే, అక్కడ ఆ పని అనేది మన కోసం మనకి ఇగో వస్తుందంట. ఇగో ఉంది అని వెంటనే అర్థం చేసుకోవాలంట. ఆ ఇగో ఉంది అని ఎట్లా తెలుస్తుందంటే, ఎప్పుడైతే ఈ పని నా కోసం చేస్తున్నాను, నా ఒక్క ప్రయోజనం కోసం చేస్తున్నాను అని అన్నప్పుడే ఆ పనిలో మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది అని అంటున్నారనమాట. ఎప్పుడైతే ఆ పని నా కోసమే కాదు, విశ్వం కోసం చేస్తున్నాను, ఇతరుల మేలు కోసం చేస్తున్నాను అన్నప్పుడు, ఆ పనిలో ఎన్ని ఆటంకాలొచ్చినా కానీ, మనము అది ఇంటెన్సిటీ అంటే దాని తీవ్రత పెరుగుతుంది కానీ, స్ట్రెస్‌కి గురవ్వమంట మనము. పనిలో ఒత్తిడి మనం చేసే పనుల్లో నాణ్యత, చెయ్యగల మన సామర్థ్యాలను తగ్గిస్తుంది. అంత అందుకు అందుకు వ్యతిరేకంగా పనిలో తీవ్రత మనం చేసే పని నాణ్యతను, చెయ్యగల సామర్థ్యాన్ని పెంచుతుంది. మన పనులు కష్టే ఫలే నుండి ఇష్టే ఫలిగా మారుతాయి. ఎలా అయితే మనము ఈ స్ట్రెస్ అనేది స్ట్రెస్ వల్ల మనము ఒక్కొక్కసారి మనం చేయగలిగినా గానీ ఎప్పుడైతే స్ట్రెస్‌కి గురైతామో, ఆ పనులు మనం సరిగ్గా చెయ్యలేమనమాట. ఎప్పుడైతే మనం పనిలో తీవ్రత, ఇంటెన్సిటీ ఉన్నప్పుడు మనం అబ్బా! ఈ పనిని ఇంకా నేను ఎలా చెయ్యాలి? ఇప్పుడు సపోజ్ ఈ క్లాసే చెప్తున్నానమ్మా. ఎప్పుడైతే ఈ క్లాస్‌ని నేను చాలా ఇష్టంగా, ప్రేమతో అరే! వినే వాళ్ళందరికీ బాగా వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఆ ఇంటెన్సిటీతో నేనెప్పుడైతే అలా చేస్తానో, ఇంకా ఇంకా ఈ ఎగ్జాంపుల్ చెప్పింటే బావుండేదే ఇక్కడ. ఇంకా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ నిత్య జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ, అనుభవాలు అవన్నీ నేను జతకూర్చి నేను చెప్పాలి అని ప్రయత్నం చేస్తాననమాట. అది ఇప్పుడు ఈ బుక్ నేను నా కోసమే చదువుతున్నాను అన్నప్పుడు, ఎక్కడైనా అర్థం కానప్పుడు, లేకపోతే ఇది ఏంటి అబ్బా! ఈ బుక్ ఫినిష్ చేసేయాలి అని తొందర ఉంటుంది. ఏదో అప్పుడు ఏమైతుందంటే నాకు
అప్పుడు ఒత్తిడి మాత్రమే ఉంటుందనమాట. ఇది నా కోసం నేను చదివినప్పుడు అప్పుడు ఒత్తిడి ఉంటుందనమాట. అదే ఇతరుల కోసం అని చెప్పేసి నేననుకున్నప్పుడు, అప్పుడు నాకు ఆ ఆనందము, ఆ ఇంటెన్సిటీ అవన్నీ కూడా పనిలో నాణ్యత కూడా వస్తుంది అని చెప్తున్నారన్ ఎంతూసియాజం అంటే ఉత్సాహం అనేది ఇంగ్లీష్ మాట ఎన్ మరియు థియో అనే 2 గ్రీక్ పదాల నుండి వచ్చింది. దానికి సరైన అర్థం విశ్వం లేక భగవంతునితో కలిసి అని అర్థం. ఈ ప్రపంచంలో అమోఘ ఫలితాలు సాధించిన మహనీయులందరూ చెప్పిన మూల సూత్రం ఇదే. విశ్వ సహాయంతోనే తాము అంతటి ఘనకార్యాలు చెయ్యగలిగాము. అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ విశ్వం కూడా భాగస్వామిగా భావించాలి. మన సంకల్పాన్ని విశ్వ శ్రేయస్సుకు అనుకూలంగా ఉండాలి. మనము చేసే పనిలోనూ ప్రతిదీ అమ్మ మనకి విశ్వం టైం చెప్తారు గదండీ! టైము కలిసి రాలేదు. లేపోతే అంత టైం కలిసొచ్చింది. వీళ్ళు టకటక ఎదిగిపోయారు అని అంటారు కదా! అలా మనకి విశ్వంతో అనుసంధానమయ్యి మనం చేసేది ప్రతి ఒక్కటి విశ్వం యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేయగలుగుతాము అని అంటారనమాట. అందుకోసమే ప్రతిదీ మనము విశ్వం కోసము కూడా మనము విశ్వాన్ని కూడా మన భాగస్వామిగా చేసుకోవాలి. మనం మంచి కూడా చెయ్యాలి అని అంటున్నారు దీంట్లో. మన సంకల్పాలతో ఇతరుల శ్రేయస్సు, విశ్వ శ్రేయస్సు లేకపోతే మనలోనూ, మన పనుల్లోనూ ఇగో వచ్చి చేరుతుంది. ఎక్కడ ఇగో ఉంటుందో అక్కడ ఎంతూసియాజం అంటే ఉత్సాహం ఉండదు అని అంటున్నారనమాట. ఎప్పుడైతే మనము మన కోసం అని చెప్పేసి ఫీల్ అయినప్పుడు అప్పుడు స్ట్రెస్ అనేది మనకొస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు, ఆ ఎంతూసియాజం అనేది, ఆ ఉత్సాహం అనేది నాకుండదనమాట. అదే విశ్వం కోసము ఒక గొప్ప కార్యం చేయాలి, ఒక ధ్యాన మహాసభ ఆహ్, మ మ అది అలాంటిది ఏర్పాటు చేయాలి, అందరికీ ఉపయోగపడాలి. అలా ఎప్పుడైతే మనము మన సంకల్పాలనేది చాలా ఉన్నతంగా ఉంటాయో, అది విశ్వం కోసం చేస్తామో, అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మనకి ఉత్సాహం గూడా జత చేరుతుంది అని చెప్తున్నారనమాట. నేను నాది అనేవి ఇగోకి పునాదులు. ఎప్పుడైతే మన సంకల్పాలు మనవి, ఇతరులవి, ఈ విశ్వానివి అని భావిస్తామో, అప్పుడే మనలో ఇగో పోయి దాని స్థానంలో చైతన్యము చేరి వస్తుంది. నెక్స్ట్ పాయింట్ అమ్మా. విశ్వ సృష్టిలో జీవిద్దాం. స్వీయ సృష్టికి స్వస్తి పలుకుదాము. ఎప్పుడైనా కానీ మనము యూనివర్సల్ క్రియేషన్ విశ్వ సృష్టిలో జీవిద్దాము. మన సెల్ఫ్ క్రియేషన్‌ని వదులుదాము అని అంటున్నారనమాట. అనంతమైన విశ్వ సృష్టి అద్భుతాలయము. అంతటి మహోన్నతమైన విశ్వ సృష్టిని మరిచి మనం నిరంతరము ఆలోచనలతో స్వీయ సృష్టి చేసి హ్మ్. స్వీయ సృష్టి చేస్తున్నాము. ప్రకృతి ఒడిలో అడవులు, కొండలు, కోనలు, నదులు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఆకాశంలో ఒంటరిగా గడపడం ద్వారా కూడా మనము భౌతిక శరీరానికి, మనసుకు దూరంగా జరిగి మనలో కాన్షియస్‌నెస్ వికసించేటట్లు చేస్తుంది. ఇది చాలా వాస్తవమమ్మా. ఏంటంటే ఎప్పుడైతే మనము ఆ విశ్వంలో వి వి విశ్వం ఒక క్రియేషన్‌లో విశ్వ సృష్టిలో ఎన్నో ఉన్నాయన్నమాట అసలుకైతే. ఎన్నో కొండలు, అడవులు, కోనలు, నదులు, సముద్రాలు అసలు మనం ఎప్పుడైనా కానీ ఆకాశాన్ని మనం ఒంటరిగా ఉన్నప్పుడు నైట్‌లో కానీ పౌర్ణమి టైంలో అసలు ఆ పౌర్ణమి, ఆ వెన్నెల చూస్తున్నప్పుడు, ఆ నక్షత్రాలను చూస్తున్నప్పుడు మన మనసు ఎంత నిర్మలమైపోతుంది. ఎంత ప్రశాంతత అనిపిస్తుంది. అది మనం ఏ డబ్బుతోనూ అసలు ఒక సెలయేరు, ఒక నది అలా పాకుతున్నప్పుడు, ఆ నది దగ్గర ఆ ఫ్లో చూసినప్పుడు, ఆ ఎనర్జీ చూసినప్పుడు, ఆ సౌండ్, ఆ వాటర్ సెలయేరు వెళ్ళే ఆ సౌండ్‌కి ఎంత మధురంగా అనిపిస్తుందమ్మా! అప్పుడు మనలో అసలు మనం మర్చిపోతాం. మనం ఏంటి అని చెప్పేసేసి మనం అసలు కొంతసేపు ఆ ప్రకృతిలో మనము నిమగ్నమైపోతామనమాట. ఒక ఒక వాటర్ ఫ్లో చూసా కానీ, ఒక మంచి కొండల దగ్గర, చెట్ల దగ్గర వెళ్ళినప్పుడు ఆకాశంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని చూసినప్పుడు మనము మరిచిపోయి తన్మయత్వంతో
అప్పుడు మనకి మన సోల్ కాన్షియస్‌నెస్ అంటే అది వస్తుందనమాట. అవన్నీ మర్చిపోయి మనం ఎప్పుడు చూసినా మనము, మన వరీసు, మన గురించి, మన ఆలోచనలు ఎప్పుడు గురించే ఇలా ఉన్నామనుకోండి, మనము దాన్నన్నిటిని ఆ విశ్వంతో కాన్షియస్‌నెస్ డిస్కనెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. అందుకోసమే ఆ యూనివర్స్ యొక్క క్రియేషన్‌లో ముందు కనెక్ట్ అవ్వండి అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ. ఇంతటితో ఈ చాప్టర్ ఎండ్ అయిందమ్మా. ఒక్కసారి నేను అంత ఇంపార్టెంట్ పాయింట్స్ రీడ్ చేస్తాను. మన అందరికీ ప్రకృతి 2 మార్గాలను ప్రసాదించింది. మన ప్రస్తుత కర్మల ద్వారా గత కర్మల ధోరణులను అధిగమించడము, లేదా గత కర్మ ధోరణులకు దౌర్జన్యాన్ని భరించి బానిసలుగా జీవిస్తూ ఉండడము. ఒకటేమంటే మన కర్మలను మనము చేంజ్ చేసుకొని మనం హ్యాపీగా జీవించడము. ఇంకోటేమంటే ఆ కర్మలకు మనము బానిసగా జీవించడం అన్నమాట. ఈ 2 మార్గాలు మన దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. బానిస జీవితానికి స్వస్తి చెప్పి, స్వేచ్ఛా జీవితానికి స్వాగతం చెప్పేందుకు మనం చెయ్యవలసిందల్లా మన కర్మ స్వభావాలను ఈ క్రింది విధంగా మార్చుకోవడము. మన దినచర్యలో చేసే ప్రతి పని సంపూర్ణ ఆనందంతో చేయాలి. ఏ పని చేసినా హ్యాపీగా, ఆనందంగా చేయాలి అంటున్నారు. మన దినచర్యలో మనం ఉండకూడదు. మన పని మాత్రమే ఉండాలి. మన కార్యాచరణ ప్రధానం కావాలి. ఫలాపేక్ష కాదు. ఎప్పుడు ఏది మనము ఫలాపేక్ష ఆశించకూడదు అని అంటున్నారనమాట. మన కార్యం మాత్రమే ఆహ్, ముఖ్యమై ఉండాలి అని చెప్పేసి చేసే పని. మనం చేసే ప్రతి దానిని కాన్షియస్నెస్‌తో చెయ్యాలి. మనం చేసే ప్రతి పని ఈ క్షణాన్ని సంపూర్ణంగా అంగీకరించి చెయ్యాలి. బాధ్యతాయుతమైన కర్మల ద్వారా గత కర్మ ధోరణులు అరికట్టగలము. ఎప్పుడైతే బాధ్యతాయుత కర్మలు అంటే మన కోసమే అని కాకుండా, ఎప్పుడైతే మనము మన విశ్వానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచి చేయాలనుకుంటామో, అప్పుడు ఈ కర్మ ధోరణుల నుంచి బయటపడగలుగుతాము అని అంటున్నారు. మనం చేసే పనులు ఉదారమైన సంకల్పాలతో ఉత్సాహభరితమై ఉండాలి. ఎప్పుడు మనము మన ఒక యూనివర్స్ హై ఇంటెన్షన్స్‌తో మంచి హై గోల్స్ పెట్టుకొని ఉన్నప్పుడే మనము ఉత్సాహంగా చేయగలుగుతాము ఆ పనులు అని అంటున్నారనమాట. ఏ క్ష ఈ ఏ క్షణం నుండి అయితే మన హృదయంలో ధర్మబద్ధమైన సంకల్పాలు, ఆలోచనలు వ్యక్తమవుతాయో ఆ క్షణం నుండి విశ్వం యొక్క అనుగ్రహం మనపై కలిగింది అని అర్థము. అమ్మ ఎప్పుడైతే మనకి మంచి ఆలోచనలొస్తున్నాయో, మంచి ఉద్దేశాలొస్తున్నాయో, మంచి చెయ్యాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మనము ఈ విశ్వం యొక్క అనుగ్రహానికి అనుగ్రహం మన మీద ఉంది అని అర్థం చేసుకోవాలంట. శుభం కలిగించే ఆ సంకల్పాలే నిజమైన సంపద. చూడండి అలాంటియే మనకి నిజమైన సంపద అని చెప్తున్నారు. అదే శివం. శివం గురించి చెప్తున్నారమ్మా. చీకటిని పారదోలే వెలుగు ఎలా శుభకరమో, శుభ సంకల్పాలతో జతకూడిన మన హృదయాలు అంతే. ఇక్కడ శివం కాన్సెప్ట్ గురించి చెప్తున్నారమ్మా. తమసోమ జ్యోతిర్గమయ. ఎప్పుడైతే మనము చీకటిని ఎలా వెలుతురుతో పారదోలుతామో, అలాగే శుభకరమైన మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు చేసినప్పుడే మనము ఆహ్, మ మ మన మన హృదయము ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారిక్కడ. ఈ చాప్టర్ ఎండ్ అయిందమ్మా. ఇక్కడి నుంచి మనం మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అంటే సంకల్పాలు, సంపద గురించి, ఆరోగ్యం గురించి, రిలేషన్‌షిప్స్ గురించి ఎలా సంకల్పాలు చేయాలో, కొత్త ప్రపంచము మనం ఇప్పుడు ప్రస్తుతం మన లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే ఎలా చేంజ్ చేసుకోవాలని ఒక్కొక్కటి ఒక్కొక్క సంకల్పాలు పెట్టుకోవడం అన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఈ కర్మ సిద్ధాంతమే చాలా కష్టం అని చెప్పేసి నేను చాలా రోజులు చేశాను. యాహ్! ఏమైనా క్వెషన్స్ ఉన్నాయమ్మా? కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేస్తున్నా. సరే అమ్మా. సరే అమ్మా అయితే. ఇప్పుడు ఇక్కడ ఉమ్, సంపద సంకల్పం అన్నమాట. ఉమ్,
సంపద సంకల్పము ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ చాప్టర్ అనమాట. సంపద 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 గురించి. కోసం. హ్మ్. మన దగ్గర హ్మ్. సంపద ఉండాలంటే అదే ఎలా మనతో సంకల్పాలు రాదు కదా! అదే మనతో రాదు కదా! కానీ అమ్మ కొంతమంది అవసరం కదమ్మా! సంపద గూడా మనకు అవసరం ఆ! జీవించాలంటే. బట్ అన్నీ అవసరమే. ఉన్నాయమ్మా. సంపదే కాదు మనకు ఆరోగ్యము, రిలేషన్స్ ప్రతీదీ అన్నమాట. అన్నిటి గురించి చెప్తున్నారు. మనతో ఒక్కొక్క రోజు వచ్చేదేదో అయితే బావుంటది. ఈ సంపదలు కోరి, కోరి, కోరి హ్మ్. చెప్పు, చెప్పు. అలసిపోయామంటారా అసలు అనసూయమ్మ గారు? హ్మ్. కోరి కోరి అన్ని ఈ బాహ్యంగా కోరి కోరి అలసిపోయాము అంటారా అంటున్నా, నాకు నవ్వుతున్నాను. లేదు. మరి కోరిక అనేవేమి లేవు. అదే అదే అది అదే కదా అటువంటి క్లాస్ లో. మనము బాధ్యతలు లేనప్పుడు ఇంక జ్యోత్స్న కోరికలు గారు ఎందుకు? చాలా బాగుందండి. అవునా క్లా- అండి. థాంక్స్ అమ్మా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది హ్మ్. కర్మ కాన్సెప్ట్ చెప్పడం గూడా చాలా కొంచెం కష్టమే అండి అసలు. ఆహ్, బాగా అర్థం చేసుకొని చెప్పాలి. అసలు యాక్చువల్‌గా నాకు నేను గూడా చాలా అర్థం చేసుకుంటున్నాను దానిలో. కరెక్టేనండి. ఎప్పుడు మనం ఈ క్షణంలో సరే. ఉండలేకపోవడము, ఆనందంగా ఉండడము ఇవన్నీ కూడా వెరీ ఈ ఇంపార్టెంట్. లక్ష్మీదేవి కోసం పూజలు చేసి చేసి లక్ష్మీదేవి దగ్గరే ఉండిపోతున్నారు జనాలంతా. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళడం లేదు జ్ఞానానికి. కరెక్టేనమ్మా, బాగా చెప్పారు. ఇప్పుడు చేస్తున్నదే ఉమ్, ఇదే కదమ్మా! జ్ఞానం పార్వతి దగ్గర దేవి దగ్గరే ఉన్నాం ఉమ్. మనము. అంటే మనం జనరల్ గా ఉన్నాం. అంటున్నారులేండి, నేను హ్మ్. మనం అనుకుంటున్నాను. సంగతి కాదు. ఆ, మనము మన సంగతి కాదు. ఆ! కొంచెం అందరూ జనాలంతా ప్రపంచంలో. అవును. కరెక్టే అమ్మా. ప్రపంచం తీరంతా లక్ష్మీదేవి దగ్గరే ఉండిపోతున్నారు. కానీ ఆశ్చర్యం చెప్పండి. ఏంటంటేనండి, తెలుసుకున్నప్పుడు ఉమ్, అబ్బా ఎంతో తెలిసిందుకుంది అనుకుంటామా, మళ్ళీ ఉమ్, వచ్చినప్పుడు అసలు అనంతం. అంతే కదా. ఆ అయ్- ఉమ్, మళ్ళీ అబ్బా ఎంత ఉందో, అంటే మళ్ళీ ఉమ్. ఎప్పటికప్పుడు తెలుసుకున్నప్పుడల్లా అబ్బా ఇంత ఉందా, ఇంత తెలుసుకున్నామో మనం ఎంతో, అయ్యో ఇదంతా తెలియదే అనిపిస్తుంది. మళ్ళీ వినండి క్లాస్ కి, మళ్ళీ కొత్తగానే చెప్తున్నా అట్లా కదండి, చాలా అదే ఉంది. సామెత ఉంది ఉమ్. కదండీ! తెలిసింది గోరంతైతే తెలియంది కొండంత ఉంటుంది అని చెప్పేసి. కరెక్ట్ కరెక్ట్ అండి. యాహ్! దట్ ఈస్ ట్రూ అండి. యా, ప్లీజ్ గో హెడ్ అండి. యాహ్! ఓకే. ఆహ్, ఉమ్. హృదయం పవిత్రంగా, స్వచ్ఛంగా, మనసు మేధోవంతంగా, సృజనాత్మకంగా, చేతలు సమర్థవంతంగా, స్నేహపూరితంగా ఉన్న వ్యక్తి చెంతకు ఐశ్వర్యం, వైభవం తమంతకు తామే వస్తాయి. డబ్బుని ఆకర్షించాలంటే మీరు సంపద మీద మనసు కేంద్రీకరించాలి. ఒక వ్యక్తి దగ్గర తగినంత డబ్బు లేదంటే అర్థం ఆ వ్యక్తి తన ఆలోచనలతో డబ్బు రాకుండా అడ్డుకుంటున్నాడనే. డబ్బు లేదనే ఆలోచన, డబ్బు ఎక్కువ ఉండని పరిస్థితులకు కారణము. డబ్బు మీ దగ్గరికి రావాలంటే మీరు బోలెడంత డబ్బు గురించి ఆలోచించాలి. మీ ఆలోచనల్లో కొత్త ఫ్రీక్వెన్సీ విడుదల చెయ్యాలి. మీ దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఉంది అన్నట్లే ఉండాలి. మీ ఊహాశక్తినుపయోగించి మీకు కావలసినంత డబ్బు మీ దగ్గర ఉంది అని అనుకోవాలి. డబ్బు ఎక్కువగా ఉన్నట్లు నటించే నాటకం ఆడండి. అప్పుడు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి. మీకు బాగా అనిపించే కొద్దీ డబ్బు మీ జీవితంలో వస్తుంది. ఇది యాక్చువల్‌గా డబ్బుకనే కాదమ్మా, సంపదనే కాదు. ప్రతిదీ మనకి మంచి రిలేషన్స్ కానీ, జ్ఞానం రావాలి అని కానీ, అవన్నీ కూడా మనం ఫస్టు మనం ఏది కోరుకుంటే దాని గురించి మనము ఎక్కువగా ఆలోచించాలంట. ఎప్పుడు లేదు, లేదు అనేది ఆలోచిస్తున్నామనుకోండి, ఇక్కడ డబ్బు కాబట్టి డబ్బు గురించి చెప్తున్నాను. అరే! నా దగ్గర డబ్బు లేదు. ఏదైనా మంచి కార్యం చేయాలన్నా నా దగ్గర డబ్బు లేదే, లేపోతే ఏదైనా కొనాలన్నా డబ్బు లేదే, అలా ఆ లేదు, లేదు అనేదే ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, ఆ లేదునే మన దగ్గరకొస్తూ ఉంటుందంట. ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటామంట. ఏది కొనాలన్నా కానీ, ఏ మంచి పని చేయాలన్నా కానీ, ఏదైనా సృష్టించాలన్నా గానీ డబ్బు దగ్గరే ఆగిపోతామంట మనము. అలా కాకుండా మనం ఎప్పుడు డబ్బు గురించి పాజిటివ్‌గా థింక్ చేయాలంట. అరే! అబ్బా! ఈ డబ్బు చాలా విలువైంది. దానికి ఏదైనా మనము గౌరవం ఇచ్చినప్పుడు, దాని గురించి పాజిటివ్‌గా థింక్ చేసినప్పుడే మన దగ్గర ఉంటుందమ్మా. ఎప్పుడైతే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తామో, లేకపోతే దాని గురించి నెగెటివ్‌గా థింక్ చేస్తామో, అప్పుడు ఏది వస్తువే కాదు, మనిషి అయినా కానీ, ఏదైనా ఎక్కువ రోజులు ఉండదనమాట. ఆ డబ్బు గురించి చాలా మంచి ఆలోచనలు ఆలోచించాలి అంటారనమాట. అది ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్లు ఊహించుకోమంటున్నారనమాట.
మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు? అప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటారో, అలాంటివి అలా ఎప్పుడైతే మనం ఊహించుకుంటామో, అప్పుడు అది మనం చాలా తొందరగా మన దగ్గరికి వస్తుంది అని అంటున్నారనమాట. ఈ క్షణం ఆనందాన్ని అనుభవించడం మీ జీవితంలోకి త్వరగా డబ్బు రావడానికి ఉపయోగపడే మార్గం. మనం ముందు చెప్పినట్లు ఎప్పుడు మనం ఈ క్షణాన్ని ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు డబ్బు కూడా తొందరగా వస్తుంది అని చెప్తున్నారు. మీరు దేని కోరుకున్నా సరే ఈ క్షణంలో మీరు ఆనందంగా ఉండడం, ఆనందం అనుభవించడం అనేదే దానికి దగ్గరి దారి. ఇదే షార్ట్‌కట్ అంటున్నారనమాట. ఆనందం, సంతోషం అనే భావాలని ఈ విశ్వంలోకి ప్రసరింపజేయడం అనే విషయం మీద ధ్యాస ఉంచండి. అలా చేస్తే మీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే విషయాలన్నిటినీ మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు. ఎప్పుడైతే మనము ఆనందం మరి సంతోషం అనే ఆహ్, వ మనము ఎప్పుడైతే అలా ఉంటామో, ఆ వైబ్రేషన్ అది విశ్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. మనం చూడండి ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో, ఆనందంగా ఉంటామో మనం చూసి పక్కన వాళ్ళు కూడా అరే! ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మనకి హ్యాపీగా ఉన్న విషయాలే చెప్పాలనుకుంటారు. ఏదో వాళ్ళు చెప్పబోవడానికే వస్తారు. ఏదో కొంచెం బాధాకరమైన విషయాలు ఏదైనా చెప్పడానికో, లేకపోతే ఏదైనా అలా అనుకుంటారు. కానీ సడెన్‌గా చెప్పరనమాట. వాళ్ళకి మనసులో అది తిరుగుతున్నా కానీ, ఏదో ఇంక మనం కానీ హ్యాపీగా, ఆనందంగా, జాలీగా ఉన్నప్పుడు అలాంటివే మనం ఎదురవుతూ ఉంటాయి. మనం ఇప్పుడు డిప్రెస్డ్‌గా, ఏదో బాధపడుతూ అట్లున్నామనుకో, ఈమె ఆల్రెడీ ఉంది గదా! అని చెప్పేసేసి మళ్ళీ వచ్చి మనకి అలాంటి విషయాలే మనకేదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, బీపీ ఉంది. ఆ బీపీయే కాదని చుట్టుపక్కల వాళ్ళైనా కానీ, ఏవైనా కానీ అలాంటివే ఈ షుగరు, ఎంతసేపు ఈ డిసీజెస్ గురించే చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఎందుకంటే మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళని, అలాంటి వాతావరణాన్ని మనం అట్రాక్ట్ చేసుకుంటున్నామనమాట. ఎప్పుడైతే మనం ఆనందము, మనం ఏదైనా చెయ్యాలి అని సంకల్పము ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను కదండీ! మనము అందరికీ జ్ఞానం పంచాలి అలా అనుకున్నప్పుడు, మనము హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో, అందరిలోనూ అవేర్‌నెస్ రావాలి, చైతన్యం రావాలి, డబ్బు ఒకటే కాదు, జీవితం అంటే ఇంకా ఎంతో ఉంది, ఆత్మజ్ఞానం రావాలి అని అనుకుంటామో, అప్పుడు మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ అనేది విశ్వంలోకి రిలీజ్ అయ్యి, ఆ విశ్వం అనేది అప్పుడు మనకి అలాంటి గురువులని, అలాంటి వ్యక్తులని, మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే వ్యక్తులని, అలాంటి సమయాలని, అలాంటి సందర్భాలని, అలాంటి వాళ్ళని మన దగ్గర పంపిస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి 'జీకే సార్' రావడం నేనెప్పుడూ అనుకోలేదసలు. 'జీకే సార్' మా ఇంటికొస్తారు అని చెప్పేసేసి. 'జీకే సార్' లాంటి వాళ్ళు అసలు అనుకోని అవకాశం అనమాట నాకు రావడం అసలు. అలా ఏదో ఒకటి మనం అనుకోకపోయినా గానీ విశ్వం ఓకే. నువ్వు రెడీగా ఉన్నావు. నువ్వు మంచి పాజిటివ్‌గా థింక్ చేస్తున్నావు అని చెప్పేసి నీ దగ్గర మంచి మంచి మాస్టర్స్‌ని పంపియడము, లేపోతే మీలాంటి మంచి అందరూ అసలు ఎంత ఆత్మజ్ఞానం పొందాలి, అసలు మన ఆ తపన ఉన్నవాళ్ళు అందరూ ఇట్లా ఇక్కడ కనెక్ట్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సమృద్ధి కాక మీరు కోరుకుంటున్నవన్నీ మీకు సమృద్ధే కాక మీరు కోరుకుంటున్నవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఆకర్షణ సిద్ధాంతం మీ మనసు లోతుల్లో ఆలోచనలను, భావాలను మీ జీవితంగా ఆకర్షిస్తుంది. మీరు ఏమి కోరుకున్నా దాని పట్ల మీరు నిజమైన విశ్వాసం, నమ్మకం ఉండాలి. విశ్వాసము, నమ్మకం కూడా ఉండాలమ్మా మనం ఏది కోరుకున్నా కానీ. కోరికలు హాస్యాస్పదంగా ఉండకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ మీకు 70 ఏండ్ల వ్యక్తి అనుకోండి. 20 ఏండ్ల కుర్రాడిలా నేను మారిపోవాలి అనుకోవడము. రేపు నిద్ర లేచిన వెంటనే కోటి రూపాయలు నా కళ్ళ ముందర ప్రత్యక్షమవ్వాలి అనుకోవడము. ఇవన్నీ అవాస్తవం కదమ్మా! ఇలాంటివి కోరుకోకూడదు. నాకు ఆల్రెడీ ఇప్పుడు 70 ఇయర్స్ ఉంటే నేను 20 ఇయర్స్‌గా ఎలా మారిపోతాను? ఇలా ఇలా అసబ్ అసంభవంగా ఉండకూడదు. మీ కోరిక మీరు నమ్మదగేలా ఉండాలి. నమ్మకమే పటిష్టమైన పునాదికి పునాది లాంటిది. మనము ఫస్ట్ దాని మీద మనం కోరుకున్న కోరిక మీద ఇది జరుగుతుంది అని నమ్మకం ఉండాలన్నమాట. నమ్మకము, విశ్వాసం ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి మీరు కోరుకున్న కోరిక అని అంటున్నారు. సంపద, సంపద మీద మనసు లగ్నం చేయండి. గొప్ప ధనవంతుల దగ్గర నుండి సంపద కూడా మీ దగ్గర ఎలా అయితే గొప్ప ధనవంతుల దగ్గర ఎలా సంపద ఉందో మీ దగ్గర కూడా ఉంది అని అంటున్నారు. తేడా ఎక్కడంటే
ఆ సంపద తమ దగ్గరకు తీసుకొచ్చే ఆలోచన వాళ్ళు ఆలోచించారు. మీ సంపద మీకు కనపడకుండా దాగి ఉంది, వేచి ఉంది. దాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి సంపద గురించి ఆలోచించండి. డబ్బు సులభంగా, తరచుగా లభిస్తుంది. మనీ కమ్స్ ఈజీలీ అండ్ ఫ్రీక్వెంట్లీ అనే ఆలోచన తవ్వండి. డబ్బు మీ వైపు ఎక్కువగా ఆకర్షించేందుకు మీరు దాని గురించి మంచి భావాలు కలిగి ఉండాలి. ఇప్పుడే ఇప్పటికే మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చూపడం అలవాటు చేసుకోండి. ఇది చాలా అమ్మ. ఎలా అంటే నాకొకసారి బాలకృష్ణ సార్ ఇంకా హ్మ్. సారు క్లాస్‌లో విన్నాననమాట నేను. ఆయన చెప్పారనమాట. మెడిటేషన్‌లో రాకముందు ఆయన చాలా రోజుకి 12 అవర్స్, 13 అవర్స్ పని చేసేవాడంట. ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకొని. సో, అయినా కానీ ఆయన ఎంత పని చేశా గానీ ఆయన అసలు వాళ్ళ ఇల్లు నెల గడవడానికి కష్టంగా ఉండేదంట. ఎప్పుడైతే ఈ మెడిటేషన్‌లో వచ్చాడో అప్పుడు అనుకున్నాడంట సంపద అనేది ఎప్పుడు మనము ఎప్పుడు కష్టపడితేనే డబ్బులొస్తాయి. కష్టపడాలి, కష్టపడాలి అట్లా అనుకుంటేనే కాదమ్మా. మనం చేసే పనిలో మనం నిజాయితీగా ఎప్పుడైతే మనకది ఎవరికీ హాని చేయకుండా మనము బాగుండాలి, ఇతరులు కూడా బాగుండాలి. అలా సంపద ఎప్పుడైతే మనము అలా సంపద ఊహించుకొని, నేను ఈ పని చాలా ఈజీగా చేయాలి, కష్టపడకుండా ఈజీగా అవ్వాలి, నాకు డబ్బులు కూడా రావాలి అని ఎప్పుడైతే మనము ఆ వచ్చిన డబ్బుని మనము విశ్వం కోసమో, లేకపోతే ఏదైనా మంచి పనులు చేయడం కోసం ఉపయోగిస్తాము అప్పుడంట మనకి సంపద ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందంట. ఆయన చెప్పాడనమాట లాస్ట్‌కి ఆ ప్రింటింగ్ ప్రెస్‌లో ఆయన కేవలము రోజుకి 13 అవర్స్, 14 అవర్స్ పనిచేసే వ్యక్తి లాస్ట్‌కంట రోజుకి ఒక గంట, 2 గంటలనే చేయడం మొదలుపెట్టాడంట. మిగతా వాళ్ళందరూ ఆయన అసిస్టెంట్లు వాళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారంట. ఒకప్పుడు ఆయన ఉంటేనే పని జరిగేదంట. ఇప్పుడు వేరే వాళ్ళు చూసుకుంటున్నారంట. లాస్ట్‌కి ఆయన వారానికి, నెలకి ఒక 4, 5 రోజులు మాత్రమే ఆ ప్రింటింగ్ ప్రెస్ కార్యక్రమాలు చూసుకోవడము. మిగతాదంతా గూడా వేరే వాళ్ళు మొత్తం వేరే వాళ్ళు మేనేజ్ చేయడం మొదలుపెట్టారంట. అంతకు ముందు కంటే ఆయనకి 10 రెట్ల ఎక్కువ డబ్బు రావడం మొదలుపెట్టిందంటమ్మా. సంపద అనేది ఆటోమేటిక్‌గా అలా వచ్చేసిందంట. నాకు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు అలా ఎలా జరుగుతుంది అసలకి కష్టపడితేనే కదా ఏదైనా కానీ మనకి వస్తుంది. ఆ కష్టపడకుండా ఎలా వస్తుంది అని నేను అనుకునేదాన్ననమాట. నాకు వ్యక్తిగతంగా నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా ఆఫీస్‌లో గూడా. ఎప్పుడైతే అలా ఆలోచించి ఓకే. నాకొచ్చే ఈ డబ్బులు కొంచెం డబ్బు నేను విశ్వాని కోసము ఏదో ఒకటి డొనేషన్స్ ఇవ్వడము, ఎవ్వరడిగినా అనారోగ్యం ఇట్లా బాగలేదు అని చెప్పినప్పుడు వాళ్ళకివ్వడము, లేకపోతే గుళ్ళకి, అన్నదానాలకి ఇలాంటిది నేనెప్పుడైతే ఇట్లా స్పిరిచువల్ పిరమిడ్ సొసైటీకి ఇలాంటి సొసైటీస్‌కి నేను డబ్బు ఇవ్వడం నా వచ్చిన సాలరీలో ఇవ్వడం మొదలుపెట్టానో, నాకు విపరీతంగా అసలకి ప్రమోషన్స్ మీద అసలు 3 ఏళ్లలోనే అసలకి విపరీతమైన ప్రమోషన్స్ ఆహ్, నన్ను పిలిచి అసలకి నేను అడగకపోయినా నాకన్నా బాగా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉన్నా కానీ, "అమ్మ నువ్వే ఈ పోస్ట్‌కి అర్హురాలివి. నువ్వే" అని చెప్పేసి నాకివ్వడము. మళ్ళీ బోనస్‌లు నేను బోనస్ గురించి అడగకపోయినా నాకు బోనస్‌లు ఇవ్వడము. సాలరీ అయితే నీకెంత కావాలి అని వచ్చి అడిగి వాళ్ళు ఇంక్రీజ్ చేశారనమాట. అసలు ఏంటి నాకప్పుడు అర్థమైందనమాట. ఎప్పుడైతే నేను సంపాదించే జీతము నాకు, నా కుటుంబానికి మాత్రమే అన్నప్పుడు నాలో అసలు గ్రోత్ లేదమ్మా అస్సలకైతే. ఎప్పుడు సాలరీ లేకపోతే ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీకెళ్దామా? ఇలా ఉండేదనమాట. ఎప్పుడైతే నా ఒక ఉద్దేశ్యం మనీ అనేది ఈజీగా వస్తుంది, నేను అనుకుంటే వస్తుంది అని ఎప్పుడైతే మనం ఆ విశ్వం దగ్గర అంటమ్మా చాలా ఖజానా బండారం ఉంటుందంట అసలకైతే ఆ విశ్వంలో. అనంతమైన ఆ వృక్షమే ఆ విశ్వము. నీకు ఏది కావాలి అనేది ఆ విశ్వాన్ని అడుగు అని అంటారు. ఆ అడిగే సంకల్పం అనేది మన మంచి కోసము, మన అందరి మంచి కోసము, మన సంకల్పాల్లో మంచి అనేది ఉండాలన్నమాట. అరే అదే నేను జ్యోత్స్న హ్మ్. ఒక మాట చెప్పండమ్మా. యేసు ప్రభు ఎప్పుడో మనకు చెప్పారు, అడుగుడి ఇవ్వబడును అని. అవును. కరెక్ట్. యాహ్! జీసస్ ప్రభు మనకి హ్మ్. ఎప్పుడో చెప్పారు, అవునమ్మా. చాలా అడిగితే రోజుల క్రితం. ఇవ్వబడును అని చెప్పేసి. ఆ బుక్ కూడా నేను అడుగుడి చదివాను ఒక బుక్కు. ఇవ్వబడును. ఎలా ఇస్తారు అనేది దాంట్లో కూడా ఈ సేమ్ ఇట్లా అఫర్మేషన్స్ ఇవే అదే. ఉన్నాయన్నమాట. దాన్ని చదివాను. ఉమ్. ఇది కూడా అమ్మా రెండు ఇప్పుడు చేతులు కూడా చాచి విశ్వానికి, ఎదురుగుండా నిలబడే విశ్వానికి రెండు చేతులు చాచి మనకి
కావాల్సినవన్నీ కూడా అడగాలట. అవునమ్మా. కరెక్ట్. నా నిత్య జీవితంలో నా నేను ఇంట్లో ఇప్పుడే ఆత్మని, దేహాన్ని కాను. అలా హ్మ్. అని మన సంగతి మనం చెప్పాలి. చెప్పాలి. మనం అడగాలంట. చెప్పింటే ఆ! ఆ హ్మ్. అడగడంలో ప్యూరిటీ ఉండాలన్నమాట. ఇప్పుడు అరే ప్యూరిటీ అది. అది వాళ్ళకుంది కదా! నాకు ప్యూరిటీ. ఉంది అని కంపారిజను ఆ! అలాంటివి అందరూ ఉండకూడదు. అడిగేస్తే కాదు. హ్మ్. దానికి అర్హత ఉండాలనుకుంటాను. కానీ ఎవరు శ్రీప్రియ అంటది అవసరం లేదమ్మా! అర్హత అనేది అవసరం లేదు. మనం అడిగితే చాలు విశ్వం ఇస్తుంది అని కరెక్ట్ అంటది. అమ్మా. అర్హత అనేది ఏం అవసరం లేదు. మనకి ఆ ప్యూరిటీ ఉండాలి. మంచి చేయాలి. అది కూడా అమ్మా మనము హ్మ్. విశ్వం ఆ ఎప్పుడు వచ్చింది ఇస్తుందంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గరున్న డబ్బుని హ్మ్. సద్వినియోగం చేయాలి. సద్వినియోగం చేయాలి. అది మన కోసం మనం వ్యక్తిగతంగానే కాకుండా సమాజానికి కూడా ఏదైనా కాకుండా ఉపయోగపడుతుంది అది అనంటేనే మనకి హ్మ్. అప్పుడు లోక విశ్వం ఇస్తుందన్నమాట. కళ్యాణానికి, లోక లోక కళ్యాణానికి. కళ్యాణానికి. హ్మ్. ఇప్పుడు హ్మ్. వంశీకిరణ్ గారు గూడా ఒకసారి చెప్పారనమాట. మామూలుగా ఆయుషు కొంతమందికి అయిపోయుంటుంది. కానీ యోగులు అలాంటి వాళ్ళు ఆయుష్‌ని ఇంక్రీజ్ చేసుకుంటారు. వాళ్ళు ఓన్లీ యోగ సిద్ధికే కాదమ్మా! వాళ్ళు నేను ఈ భూమి మీద బ్రతికుంటే నేను విశ్వానికి ఇంత హెల్ప్ చేస్తాను. నేను మంచి పనులు చేస్తాను అని చెప్పేసేసి వాళ్ళు చాలా మందికి క్యూర్ చేస్తుంటారు కదమ్మా! వాళ్ళ బాధలు వాళ్ళ దగ్గరకొచ్చినియి. వాళ్ళకందరికీ చాలా రోగాలు నయం చేయడం కానీ, వాళ్ళకి అవును. మానసిక బాధల నుంచి తొలగిస్తూ ఉంటారు కదా! ఎప్పుడైతే హ్మ్. మనము ఆ నీకిప్పుడు ఆయుష్ అనేది ఇంత ఉంది. నువ్వు ఆయుష్‌ని పొడిగించుకోవాలి అనంటే ఆ విశ్వానికి చెప్పాలంట. నాకొక 10 ఏండ్ల వయసు ఒక 10 ఏళ్ళు నాకు ఆయుష్ ఇవ్వు అంటే, ఆహా! నా పిల్లల్ని నేను సెటిల్ జేయాలి. నేను హ్యాపీగా నా మా హస్బెండ్‌తో, పిల్లలతో ఉండాలి. ఇలా అనుకుంటే ఇవ్వదంట. దానికి ఎందుకిస్తారండి? ఎవరైనా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక రూ. 1,00,000 అడిగాననుకోండి. నేను సినిమాలకెళ్ళి జల్సా జేయడానికి అనంటే మీరిస్తారా? రూ. 1,00,000 ఇవ్వరు కదా! అదే నేనొచ్చి అమ్మ నేను ఒక ఒక గుడి కట్టాలనుకుంటున్నాను. లేకపోతే ఒక అనాథాశ్రమం, లేకపోతే ఒక స్పిరిచ్యువల్ వర్క్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరెంత హ్యాపీగా ఇస్తారమ్మా అసలకి. అలాగే విశ్వం గూడా మనకి అలాగే ఇస్తుందంట. అది అన్నమాట. హుహు. ఓకే. కరెక్ట్. చెప్పింది. దానికి ఇలా అనుకోమంటున్నాడనమాట. ఇలా డబ్బులు ఇక్కడ మనీ గురించి కాబట్టి మనీ మనకి దగ్గర మనీ కమ్స్ ఈజీలీ అండ్ ఫ్రీక్వెంట్‌లీ అని చెప్పేసి అనుకోమంటున్నారనమాట. సో, అలా అవును. అనుకుంటూ ఉంటే మనకి మనం ఎక్కువ కష్టపడకపోయినా నా దగ్గరికి డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. మరి వస్తూనే ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఒక్కసారని కాదు. అలా అనుకుంటే గూడా ఎప్పుడూ మనం అలాంటి ఆలోచనలతో ఉండాలి అని అంటున్నారనమాట. నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది. అది నా దగ్గరకు వస్తుంది. నేనొక అయస్కాంతం లాంటి సంపదను ఆకర్షిస్తున్నాను. నేను సంపదను ప్రేమిస్తున్నాను. సంపద కూడా నన్ను ప్రేమిస్తుంది. నాకు రోజూ డబ్బు అందుతుంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఇది రోండా బ్రౌను ఆమె 'ద సీక్రెట్ బుక్‌లో' ఇది కంపల్సరీ అమ్మ. ప్రతి దాంట్లో సంకల్పాలుంటాయి కదా! దాంట్లో గూడా మొత్తం ఉంటుందనమాట. ఒక 15, 20 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కటి ఇలాగే ఉంటుందనమాట. హెల్త్ గురించి, మనీ, వెల్త్, రిలేషన్‌షిప్స్, మళ్ళీ మనలో మనము చేంజ్ చేసుకోవాల్సినవి వాటికంతా. ప్రతి దానికి కూడా మనం ఉన్న డబ్బుకి ముందు మనము థాంక్స్ చెప్పుకోవాలంట. మనం కొత్త డబ్బుకి ఎప్పుడైతే మనం ఉన్న డబ్బుకి మనం వాల్యూ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, అసలకైతే మనం ఇంట్లో ఉన్న వస్తువులకి, వాటికి మనము హ్యాపీగా థాంక్ యూ చెప్పకపోతే, కొత్తవి ఎక్కడి నుంచొస్తాయమ్మా? మనకు ఉన్నదాన్నే మనం సరిగ్గా చూసుకోవట్లేదు. ఇంకా బయట నుంచి కొత్తగా వచ్చిన వాటిని మనం ఏం జూసుకుంటాం? అందుకోసమే ఉన్న డబ్బుకి, సంపదకి మన దగ్గర ఏది ఉంటే దానికి థాంక్స్ చెప్పుకోమని చెప్తారనమాట. ఈవెన్ ఆమె చెప్తుంది, మనము ఎప్పుడైనా కానీ ఇప్పుడు షాప్‌కెళ్ళాము. ఒక మ ఒక 5,000 ఖర్చు పెట్టుకున్నాము. అందరూ కొనేటప్పుడు ఆ డ్రెస్ కానీ ఏదో ఒక సపోజ్ నేను ఒక శారీ కొన్నాను 5,000 పెట్టి. అబ్బా! ఈ శారీ బాగుంది అని చెప్పేసి ఎంతో హ్యాపీగా తీసుకుంటాననమాట. తీసుకుంటాను. ఈ కలర్ బావుంది. ఈ శారీ బావుంది. భలే వచ్చింది అసలకైతే. భలే ఉంటుంది ఈ చీర కట్టుకుంటే అని అనుకుంటాను. కానీ ఏం చేస్తాను ఎప్పుడైతే ఆ బిల్లింగ్ దగ్గరికెళ్ళి డబ్బులిచ్చేటప్పుడు, అమ్మో! 5,000 వీడికిచ్చేసేస్తున్నాను. అమ్మో! 5,000 ఖర్చయిపోతున్నాయి నాకు అసలకి. ఇది అవసరమా లేదా? ఈ డబ్బు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ 5,000 ఇచ్చేటప్పుడు నేను ఆ నెగెటివ్ ఫీలింగ్ చేస్తున్నానంటే, అంటే డబ్బుకు నేను భయపడుతున్నాను. నా ఆనందం అప్పుడే మన ఆనందం అనేది అక్కడ రెడ్యూస్ అయిపోయి, నేను నెగెటివ్ వైబ్రేషన్‌లోకెళ్ళిపోతున్నాననమాట.
అప్పుడు ఆ డబ్బు అనేది మనం ఆకర్షించలేము అని అంటుందనమాట ఆమె. ఆ ఇచ్చేటప్పుడు గూడా అంటమ్మా, ఖర్చు పెట్టేటప్పుడు గూడా ఆనందంగా ఇవ్వాలంట. థాంక్స్ చెప్పాలంట. ఓహో! నా దగ్గర ఇంత డబ్బు ఉన్నందుకే, నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నందుకు నేనొక 5,000 నేను చీర పెట్టి కొనగలుగుతున్నాను. థాంక్ యూ. ఆ డబ్బు నా దగ్గర ఇంత డబ్బు ఉన్నందుకు థాంక్ యూ. డబ్బు ఉన్నందుకు ఈ డబ్బు వేరే వాళ్ళకి ఆ 5,000 అనేది ఆ షాప్ వాడికి, అక్కడున్న ఎంప్లాయీస్‌కి వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది. అట్లా వేరే వాళ్ళని గూడా మనం బ్లెస్ చేయాలంటమ్మా. వాళ్ళు గూడా బాగుండాలి అని చెప్పేసేసి, ఎప్పుడైతే మన ఆలోచన విధానం అలా మారుతుందో, అప్పుడు మన దగ్గర ఇంకా ఇంకా వస్తుందంట. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా కోటీశ్వరులు వాళ్ళందరూ చూడండి ఎంతసేపు వాళ్ళే కాకుండా వేరే వాళ్ళకి గూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎలా దాన్ని ఆ డబ్బుని ఎలా ఆకర్షించాలి అనేది. అప్పుడే మన దగ్గర డబ్బు వస్తుంది అంటారనమాట. అప్పుల్లో నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారనుకోండి. మీ మనసులో ఏముంది? అప్పు గురించి భావాలు. అంటే మీరు మరిన్ని అప్పులనే ఆకర్షిస్తున్నారు. అలా కాకుండా మీ అప్పు తీరే మార్గాల గురించి ఆలోచించుకొని సౌభాగ్యంపై దృష్టి పెట్టండి. అలాగే బిల్లుల గురించి ఆలోచించకండి. చెక్కుల గురించి ఆలోచించండి. ఖర్చు గురించి ఆలోచించకండి. ఆదాయం గురించి ఆలోచించండి. మీ ఆలోచనలతో కొత్త సంకేతాలను విడుదల చేయండి. మీరు మీకున్న ఊహాశక్తిని అంతా వినియోగించి మీకు కావాల్సినంత డబ్బు మీ దగ్గర ఉందని అనుకోండి. అప్పుడు డబ్బు గురించి మంచి భావాలు కలుగుతాయి. అలా మంచి భావాలు కలగగానే మీ జీవితములోకి ప్రవేశిస్తుంది. ఇలాగే ఇందాక చెప్పాను కదమ్మా! మనమిచ్చిన ఆమె రోండా బ్రౌన్ అనే ఆమె, మనం రాసే బిల్లులుంటాయి కదమ్మా! మనకి షాప్ అతను మనం ఏదైనా కొంటే బిల్లిస్తాడు గదా! ఆ బిల్లు గూడా ఇంటికొచ్చినాక ఆమె దాని మీద థాంక్ యూ ఫర్ ద మనీ నా దగ్గర ఉన్న డబ్బుకి థాంక్ యూ అని ఆమె రాస్తుందంట. ప్రతి బిల్లు మీద రాస్తుందంట. ఇలాగే చెప్తున్నారనమాట. దగ్గర మనకిప్పుడు ఏదైనా ఒక అప్పు ఉందంటే, అబ్బా! నా దగ్గర ఇప్పుడు నేనొక 50,000 అప్పుందని ఆ అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటే, మనము ఎక్కువ నెగటివిటీ దాని గురించి ఒక నెగటివిటీనే ఆలోచిస్తున్నాము. ఓకే. అప్పు గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసంటే, ఇంకా మనం ఎక్కువ అప్పు చేసేవే అవకాశాలొస్తాయంట. అలాంటి సందర్భాలే వస్తాయంట మన దగ్గర, మన చుట్టుపక్కల. అలా కాకుండా దీని నుంచి నేను ఎలా బయటపడాలి? ఎంత తొందరగా దీని నుంచి బయటపడాలి అని బయటపడే మార్గాలు ఎప్పుడైతే ఆలోచిస్తుంటామో, అప్పుడు మనకి అట్లాంటి ఆపర్చునిటీసే వస్తాయంట. ఎంత తొందరగా అప్పు తీర్చే మార్గాలు అలాంటివే మన దగ్గరికి వస్తూ ఉంటాయంట. సౌభాగ్యం అనేది అలా పెరుగుతుంది అంటున్నారనమాట. అలాగే మనం ఎప్పుడు చూసినా ఇంత ఖర్చయిపోయింది అని ఆలోచించకుండా, మన దగ్గర సంపద ఎట్లా సంపాదించాలి? మన దగ్గర ఎంత ఆదాయం ఉంది అనే దాని గురించి ఆలోచించండి అంటున్నారనమాట. అప్పుడే కొత్త సంకేతాలు మీరు యూనివర్స్‌లో రిలీజ్ చేస్తున్నారనమాట. చాలామంది ఇప్పుడు కష్టం ఉందనుకోండి. ఆ కష్టం గురించి అరే! నాకీ కష్టముంది, నాకీ కష్టముంది అని అదే క కృంగి కృంగి ఆలోచిస్తూ కుమిలిపోయి మంచాన పడ్డమో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపెట్టడమో ఇలాంటివన్నీ చేస్తుంటారు. డిప్రెషన్‌కి వెళ్ళి అదే విషయాలు వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పడము, రిలేటివ్స్‌కి షేర్ చేసుకోవడము. అరే! నాకిలా జరిగింది, నాకిలా అయింది, ఇంకా ఇంకా అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ విషయాన్నే ఆ చెడు విషయాన్ని మనము మంచి జరిగింది దాన్నే 10 మందికి స్ప్రెడ్ చేస్తున్నప్పుడు గూడా ఏమైతుందమ్మా, ఆ విశ్వం ఏమనుకుంటుందంటే, ఎలా అయితే మనం రామజపం చేసినట్లు, నాకిలా జరిగింది, ప్రతి ఒక్కరికి నాకు హెల్త్ బాలేదండి, ఇలా జరిగింది, ఇలా ఏదో ఒకటి చెప్తున్నామనుకోండి, ఈ అమ్మాయికి ఇదంటే ఇష్టము అని జెప్పేసి నువ్వు హెల్త్ బాగలేదనే దాని గురించే చెప్తున్నావు. బాగుంది గురించి ఎప్పుడు ఆలోచించట్లేదని, అలా హెల్త్ బాగలేని ఒక హెల్త్ ఇష్యూ కాస్త అది 2, 3 హెల్త్ ఇష్యూలు ఎళ్ళేలాగా నీకు మరి అలా విశ్వం పంపిస్తుంది అని అంటారనమాట. అరే! నాకన్నీ బాగున్నాయి. అంతా నాకు బాగైపోతుంది. సరే ఈరోజు బాలేకపోయినా నేను ఒక 1 వీక్‌లో రికవర్ అయిపోతాను. లేకపోతే ఒక నెలలో రికవర్ అయిపోతాను. లేకపోతే ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏదో ఒకటి మనం ఆ రికవరీ గురించి ఆలోచించి నేను హ్యాపీగా ఉంటాను. ఇంకొన్ని రోజులైతే ఆ మెడిసిన్స్ గూడా తీసుకోకుండా నా జీవితాన్ని హ్యాపీగా గడుపుతాను అని ఎప్పుడైతే మన లైఫ్‌ని పాజిటివ్ థింకింగ్‌లో, పాజిటివ్ వైబ్రేషన్‌లో పెంచుతామో అన్నీ మనకి వచ్చేస్తాయి అని అంటారనమాట. అలాగే సంపద గూడా మన దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. మీకు కావలసిన ఇల్లు, కారు, ఖరీదైన దుస్తులు, వస్తువులు ఏవైనా
అమ్మో! ఖర్చు అని అనుకోకండి. నేను భరించగలను, నేను కొనగలను అని మళ్ళీ మళ్ళీ అనుకోండి. వాటికే వాటికయ్యే ఖర్చు మీరు భరించగలరు అని మిమ్మల్ని మీరు ఒప్పించుకోగలిగేలా నమ్మండి. మిమ్మల్ని మీరు న నమ్మించుకోండి. నటిస్తే ఫలితాలు తరువాత వస్తాయి. అప్పుడు మీ జీవితం యొక్క రూపమే మారిపోతుంది. ఫస్ట్ మిమ్మల్ని నమ్మండి అంటున్నారనమాట. ఇన్ ద పాజిటివ్ వేలో అనమాట. అన్నీ ఏ డబ్బు ఖర్చయ్యా కానీ అది మళ్ళీ నేను భరించగలను. నాకు ఆ డబ్బు వచ్చేస్తుంది సమయానికి. అలా ఎప్పుడైతే మనం అలా మనీ గురించి పాజిటివ్‌గా థింక్ చేయండి. అప్పుడు మీ జీవితం యొక్క రూపం కూడా మారిపోతుంది అని చెప్తున్నారు. డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వండి. ప్రస్తుతం మీ దగ్గర తగినంత లేకపోయినా ఇవ్వడం ప్రారంభిస్తే, ఇవ్వడంలో నమ్మకం ఉందని మీరు తెలియజేస్తే, ఆకర్షణ సిద్ధాంతం మీరు ఇంకా ఎక్కువ ఇచ్చేందుకు మరి మీరు మరింత మీకు మరింత ఇస్తుంది. మనస్ఫూర్తిగా ఆనందంగా ఇలా ఇవ్వడం వల్ల విశ్వం తన ఖజానాను తెరిచే మరింత ధనాన్ని ఎన్నో రెట్లు మీరు మీకు ఆకర్షించేలా చేస్తుంది. చూడండమ్మా, డబ్బు మన దగ్గర ఏది లేకపోతే ముందు అది ఇవ్వమని చెప్తారనమాట. అందరూ ఇది ఇక్కడ డబ్బు ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. డబ్బు మీరు కావాలి అంటే ముందు దాన్ని ఇవ్వండి అని అంటున్నారు. ఇది నిత్య జీవితంలో నిజంగా పాటించడం చాలా కష్టమమ్మా అసలకైతే. మనం ఎంతసేపు తీసుకోవడం గురించే ఆలోచిస్తాం కానీ, ఇవ్వడం గురించి మనం ఆలోచించము. డబ్బే కాదు, అందరూ నాతో బాగుండాలి, అందరూ నాతో ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటాము. కానీ ముందు మనం వెళ్ళి అందరితో ప్రేమగా ఉండడము, మనం వెళ్ళి ప్రేమగా అందరిని పలకరియడము, ఒకవేళ వాళ్ళ మూడ్ బాలేకపోయినా మనం పోనీలే వాళ్ళు ఏదో ఒక పెద్దవాళ్ళో, లేకపోతే ఏదో ఒక మాట అన్నారులే అని చెప్పేసి మనం వాళ్ళని మరీ క్షమించి, మరీ ప్రేమగా ఉండడము. ఇలాంటివి మనం ఎంతమంది చేస్తామమ్మా అసలుకైతే నిత్య జీవితంలో? అది చాలా కష్టము. అలాగే డబ్బు గూడా మన దగ్గర ఉండేదే అసలు చాలా తక్కువ డబ్బు ఉందనుకోండి. ఆ డబ్బులో నుండి ఇవ్వడము ఇంకా కష్టము. బాబా ఏం చెప్తాడు షిరిడి సాయిబాబా, "నువ్వు నాకు రూపాయి ఇస్తే నీకది నేను పదింతలు చేసి ఇస్తాను" అని అంటాడనమాట. రూ. 10 ఇస్తాను నీకు వెనకాల అని అంటాడు. ఇదే సిద్ధాంతము బాబా గూడా అలాగే చెప్పాడండి మా షిరిడి సాయిబాబా. ఫస్ట్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి. మన దగ్గర ఏది లేదు అనంటే, మనం హ్యాపీగా ఉండాలి అంటే, పక్కన వాళ్ళు ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి చూడాలనమాట. అప్పుడు ఏమైతుందంటే ఎదురు వాళ్ళ ఒక హ్యాపీనెస్, ఆ వైబ్రేషన్ అనేది మనలో కూడా వచ్చేస్తుందనమాట. వేరే వాళ్ళని మనం హ్యాపీగా ఉంచగలిగి, అప్పుడు వాళ్ళ ఒక ఆనందాన్ని చూసి మనం ఆనందపడ్డము, మన చుట్టుపక్కల ఆ వాతావరణం అంతా ఆనందంగా మారడము, ఇలా జరుగుతుందనమాట. ఇలాగే డబ్బు గూడా మనం అలాగే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారము డబ్బు మనం ఇస్తూ ఉండే కొద్దీ మనకి వస్తూ ఉంటుందనమాట. ఎప్పుడైతే ఆ డబ్బుని మనము మంచి పనులు చేయడానికి, ఇప్పుడు మన దగ్గర తక్కువుందనుకో, అరే ధ్యాన మహాజగత్‌కి లేపోతే ఏదైనా మంచిగా అనాథాశ్రమాలకి నా దగ్గర ఇంకా కొంచెం డబ్బు ఉండింటే నేను ఇంకా ఎక్కువ ఇంకా వాళ్ళకి ఎక్కువ డొనేట్ చేసేదాన్ని కదా! అని ఎప్పుడైతే మన ఉద్దేశము, మన సంకల్పము మంచిదై ఉంటుందమ్మా, ఆ విశ్వము అరే వీళ్ళు వేరే వాళ్ళు కష్టాన్ని ఆదుకోవాలనుకుంటున్నారు, వేరే వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నారని చెప్పేసి మన దగ్గరికి వద్దన్నా డబ్బు వస్తుందమ్మా. అది నిజంగా నా జీవితంలో నిజంగా జరిగింది ఆ విషయం అనేది. మీ జీవితంలో సమృద్ధి వరదలా పొంగేటట్లు చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, గొప్ప ఇల్లు, విజయాలు, వ్యాపారాలు, సౌకర్యాలు అందరూ కావాలని కోరుకుంటారు. అవన్నీ ఆనందం కొరకే అనుకుంటారు. కానీ ఇవన్నీ ఆనందం ఇస్తాయని గ్యారంటీ లేదు. ముందుగా మనం మానసిక ఆనందాన్ని, శాంతిని, అంతర్దృష్టిని సంపాదిస్తే తర్వాత భౌతికమైనవన్నీ అవే ప్రత్యక్షమవుతాయి. మీ ఆలోచనల మీ ఆలోచనని, ఫ్రీక్వెన్సీని ఆనందంపై మళ్లించండి. సంతోషం, ఆనందం అనే భావాలు మీ మనసులో గాఢంగా పెంచుకోండి. దీన్ని మీ శక్తినంతా ఉపయోగించి విశ్వంలోకి పంపండి. అప్పుడు ఇక మీరు ఈ భూమి మీద స్వర్గాన్ని చూడగలుగుతారు. ఏదో చేస్తే ఆనందం రాదు. ఆనందంలో నుం ఆనందంలో నుంచే అన్నీ వస్తాయి. అమ్మ మీరు చెప్పినట్లు అనసూయమ్మ,
సేమ్ ఇప్పుడు ఇల్లు మామూలుగా చాలామంది ఏమనుకుంటారు డబ్బు వెనకాలనే పరిగెత్తూ ఉంటారనమాట. ఇల్లు కావాలి, నాకొక కార్ కొంటే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉంటాను, నాకు జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాను, లేకపోతే వ్యాపారము, సౌకర్యాలు ఇవి వస్తేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటున్నారనమాట. అది కాదమ్మా అసలైన ఆనందము అని చెప్తున్నారనమాట ఇవన్నీ కూడా. ఫస్టు అసలకి ఓకే. నీకు జాబొచ్చింది, నీకు ఇల్లొచ్చింది, నీకు పిల్లలొచ్చారు. కానీ నువ్వు ఆనందంగా ఉన్నావంటే అది ఏం గ్యారంటీ ఏముండదమ్మా. అది ఆ కోరిక తీరిపోతే ఇంకో కోరిక ఏదో వస్తుందనమాట మనకి. ముందుగా మనము మానసికంగా ఆనందాన్ని, శాంతిని, అంతర్దృష్టిని సంపాదించాలి అంటారనమాట. మా ఆనందంగా ఉండాలమ్మా. కానీ శాంతి గూడా ఎప్పుడూ మనము మన మనసులో సంకల్పం ఉండాలంట. నాకెప్పుడు ఇన్నర్ పీస్ ఉండాలి. ఇన్నర్ హ్యాపీనెస్ ఉండాలి. అంటే పక్కన వాళ్ళ మీద ఇప్పుడు పక్కన వాళ్ళు ఎట్లా మనం తిట్టా గానీ, మన మీద ఒక నింద ఏసా, ఒక మాట అన్నా కానీ, మనతో కోపంగా మాట్లాడినా కానీ, ఎప్పుడు మనకు ఆ సంకల్పం ఉండాలనమాట. వేరే వాళ్ళ ఒక లేకపోతే మనకి ప్రకృతిలో ఎన్నో జరుగుతుంటాయి నిత్య జీవితంలో. వాటి వల్ల నా ఇన్నర్ పీస్ అనేది ఎప్పుడూ ఎఫెక్ట్ అవ్వకూడదు. నేనెప్పుడూ శాంతంగా ఉండాలి. నేనెప్పుడూ నా ఒక ఇన్నర్ పీస్‌తో ఇన్నర్‌గా హ్యాపీగా ఉండాలి అంటారనమాట. అందుకు అంతర్దృష్టి మనం ఎప్పుడు మన ఇన్నర్‌ని చెక్ చేసుకోవాలి. మన అంతర్దృష్టి అనేది చాలా ఇంపార్టెంట్ అంటారనమాట. అది లేనప్పుడు ఎప్పుడైతే నీ మీద నీకే నమ్మకము, నీ మీద నీకే ఆనందము లేనప్పుడు అశాంతితో అలా ఉన్నప్పుడు ఎన్ని మనకి ఇల్లు, కార్లు, బంగ్లాలు కానీ ఎన్ని సౌకర్యాలున్నా కానీ అవి ఆనందాన్ని ఇవ్వలేవు అని అంటున్నారనమాట. మీ ఆలోచనల్ని, ఫ్రీక్వెన్సీలని ఆనందంపై మళ్లించండి అంటున్నారనమాట. నిజమైన సంతోషము, ఆనందాన్ని అనుభవించడము, అనుభవించడానికి దాన్ని గాఢంగా కోరుకోండి అని ఆ విశ్వాన్ని మనము ఏంటి నీకు ఇప్పుడు మనం ఇల్లు, వాకిలి ఇలా భౌతిక విషయాలే కాదు. అస్సలైన ఆ నిజమైన ఆనందం ఏంటమ్మా? భగవత్ తత్వము. ఆ భగవత్ తత్వానికి కనెక్ట్ అవ్వండి అని అంటున్నారనమాట. దాన్ని ఇండైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం ఆ భగవంతునికి కనెక్ట్ అయితామో అప్పుడే మన ఒక ఆహ్, ఇన్ మనకి నిజమైన ఆనందము, నిజమైన శాంతి అనేది లభిస్తాయన్నమాట. అందుకోసమే ఏదో చేస్తే ఆనందం వస్తుంది అనుకోకండి. ఆనందంలో నుంచే అన్నీ వస్తాయి అని అంటారు. ఎప్పుడైతే మనం ఇన్నర్ పీస్‌తో మనం శాంతిగా ఆనందంగా ఉంచుకోవడం మొదలుపెడతామో, అప్పుడే మనకి ఇవన్నీ మన ఫ్రీక్వెన్సీకి తగినట్లు ఈ వైభోగాలు భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మన దగ్గరికే అవి వస్తాయి. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటున్నారనమాట. ఇప్పుడు ఈ లెసన్‌లో చదువుకున్నది ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతున్నానమ్మా. డబ్బు లేకపోవడం మీద కాదు, సంపద మీద మనసుని కేంద్రీకరించండి. మీ ఊహాశక్తితో మీకు కావలసిన సంపద మీ వైపు వస్తున్నట్లు ఊహించుకోండి. ఆనందంగా ఉంటే ఆనందాన్ని అనుభవించగలగడం ద్వారా డబ్బు గురించి మంచి భావాలు పెంపొందించుకోండి. అప్పుడు మరింత డబ్బు మీ జీవితంలోకి వస్తుంది. మీ ఇష్టమైన వాటిని చూస్తూ నేను దీన్ని కొనగలుగుతాను, నాకు స్తోమత ఉంది అని మనసులో అనుకోండి. వాటిని పొందడానికి కావలసిన సంపద మిమ్మల్ని వరిస్తుంది. మనం కోరుకోవాలంట దీన్ని కొనగలుగుతాను, నాకు ఆ స్తోమత ఉంది అని చెప్పేసి. డబ్బును సద్వినియోగపరచడం ద్వారా అంటే ఉదారంగా ఇవ్వడం ద్వారా ఇతరులతో పంచుకోండి. తరువాత మీరు నా దగ్గర సంపద సమృద్ధిగా ఉంది అన్ ఆమ్, అంటూ ఆ, ఆ, అంటున్నారన్నమాట. ఎప్పుడైతే ఇతరులతో పంచుకోవడం ద్వారా మనము మన దగ్గర సంపద సమృద్ధిగా ఉంది అని అనుకోవడం వల్ల కూడా వస్తుంది అంటున్నారనమాట. మీ ఆలోచన మీ ఆలోచన త్రాసు ఎప్పుడూ సంపద వైపు మగ్గు చూపేలా చూసుకోండి. ఎప్పుడూ ఆ త్రాసుని అనేది సంపద మీదనే మగ్గు చూపేలాగా చూసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఇది అయిపోయిందమ్మా. నెక్స్ట్ చాప్టర్ ఏమో ఆరోగ్య సంకల్పం. అది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఈరోజు టైం గూడా అయిపోయింది మెడిటేషన్‌కి. ఇంకా